దేవుని నామాన్ని మహిమపరచడానికి అందరూ సిద్ధపడదాము. అందరూ మీ యొక్క రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి దేవుని నామాన్ని మహిమపరుద్దాము. అందరూ మీ యొక్క రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి దేవుని రాత్రి ఆరాధన చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ఎవరు అటు ఇటు తిరగకుండా శ్రద్ధగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపబోతున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. ఈ రాత్రి ఆఖరి దినము దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఈ యొక్క సంపూర్ణమైన విమోచన విడుదల సభలలో మీరందరూ వచ్చారంటే మీరందరూ దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో అద్భుతమైన వర్తమానము మనం వినబోతున్నాం. దానికి సిద్ధపడుతూ మీ యొక్క హృదయాలను తెరిచి ఈ రాత్రి యేసయ్యా నన్ను నింపు ప్రభువా, ఈ రాత్రి యేసయ్యా నాకు విడుదల కావాలి. ఇంకా ఎవరి జీవితంలోనైనా విడుదల లేకపోతే మీ జీవితంలో ఈ రాత్రి యేసయ్య సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన విమోచన ఆయన కలిగించబోతున్నాడు. ఆయన శాశ్వతంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా ఎవరైనా నేను దేవునికి దూరంగా ఉన్నానేమో అనుకుంటున్నావేమో, నీ జీవితంలో ఎటువంటి బంధకాలైనా, నీ జీవితంలో ఎటువంటి శాపమైన, నీ జీవితంలో ఎటువంటి పాపమైన, నీ జీవితంలో ఎటువంటి దరిద్రమైన, నీ జీవితంలో ఎటువంటి చీకటైనా, నీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా ఈ రాత్రి యేసు నామములో నీకు సంపూర్ణమైన విడుదల, యేసు నామంలో నీకు సంపూర్ణమైన విమోచన ప్రకటిస్తున్నాం. యేసయ్యా నన్ను విడిపించు ప్రభు అని అడగండి. ఈ రాత్రి నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, ఈ రాత్రి నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశం ఇస్తే ఆయన నిన్ను పరిపూర్ణంగా నడిపిస్తాడు. ఆయనే మన అండ, ఆయనే మన కోట, ఆయనే మన విమోచకుడు. మనల్ని నీతిమంతులుగా చేసినవాడు, నిన్ను కుమార్తెగా చేసుకున్నవాడు, నిన్ను పరిశుద్ధురాలుగా చేసినవాడు. ఆయన శిలువ యాగముతో మనందరినీ మనకు సమీపస్తులుగా ఆయన చేసుకున్నాడు. నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఈ రాత్రి ఇంకా ఎవరైనా దేవునికి దూరంగా ఉన్నాననుకున్నావేమో, అయ్యో నన్ను దేవుడు ప్రేమించాడేమో అనుకుంటున్నావేమో. లేదు లేదు, ఆయన నిన్ను అపారంగా ప్రేమిస్తున్నాడు. కేవలం నువ్వు యేసు శిలువ వైపు చూస్తే, ఆయన ప్రేమను నువ్వు అనుభవిస్తే నీ జీవితంలో పరిపూర్ణమైన విడుదల. ఈ రాత్రి యేసయ్యా నీకు వందనాలు. ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభువా, ఈ రాత్రి నన్ను దర్శించయ్యా, ఈ రాత్రి నీకు లోబడతానయ్యా. నా బలము, నా సామర్థ్యము, నా స్వనీతి పక్కన పెడతానయ్యా, నీకు చోటిస్తాను ప్రభువా. నా జీవిత నావలో నీవు చుక్కానిగా ఉండు ప్రభువా. నన్ను అందరికి నడిపించు ప్రభువా. ఏ సమస్యలో నీవు ఉన్నా కూడా నా దేవునితో రాత్రి నువ్వు చెప్పుకో. నీకు పరిపూర్ణమైన విమోచన, నీకు పరిపూర్ణమైన విడుదల యేసు నామములో మాత్రమే కలుగుతుంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా ఎదుర నీకు విశ్రాంతి అన్నాడు. ఆయన దగ్గర నీకు సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాడు. ఈ రాత్రి యేసయ్యకు లోబడిపోదామా? ఆయన రెండు చేతులు చాచి నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభువా నన్ను ఎత్తుకో యేసయ్య, ప్రభువా నన్ను నడిపించు ప్రభువా, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా అని అడగండి. యేసయ్యా నీకు వందనాలు. ఆయనే మన విమోచకుడు, ఆయనే మన విడుదల. ఆయన మనకు సరిపోయిన వాడు, ఆయన సామర్థ్యము గలవాడు, ఆయన శక్తివంతుడు, ఆయన ఉన్నతమైన వాడు. ఈ రాత్రి ఆయన మీద ఆధారపడదాం. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీవు చూపిన నీ కృపనే మరువలేను, నీవు చూపిన నీ కృపనే మరువ. అందరూ నాతో పాడదాం. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడు ఆయనే మన విమోచకుడు, ఆయనే మన విడుదల. నీ జీవన రాగాలలో నీ నామ
యేసయ్యా నా విమోచకుడు పాడండి. యేసయ్యా జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందున ఆయన వాక్యము నిన్ను జీవింపజేస్తుంది. రాత్రి ఆయన నిన్ను జీవింపజేస్తాడు బిడ్డ. ఆయన జీవించే ఆత్మ నిన్ను జీవింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నింపినందున జీవాధిపతి నిన్ను విడువలేను. జీవాధిపతి నిన్ను విడువలేను. నా విమోచకుడా యేసయ్యా నీ నామమే ప్రతిధ్వనించెను. నా విమోచకుడా నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే. నీకు రాత్రి ఎవరైనా దేవునికి దూరంగా ఉన్నానుకుంటున్నావేమో, రాత్రి నిన్ను చేరదీసే ప్రేమ నా తండ్రివే. ఆయన సన్నిధిలో నిత్య సుఖ శాంతి, ఆయన సన్నిధిలో ఆనందమే, ఆయన సన్నిధిలో సంతోషమే, ఆయన సన్నిధానములో నీకు నెమ్మది, ఆయన సన్నిధానములో నీకు ప్రశాంతత. నీదు శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైనది నీవు నాయడ. ఆయన చిత్తము నీ మీద శాశ్వతంగా ఉంది. ఆయన నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు. కను పాపవలే అనుక్షణం పవలే కాచిన కృప శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. ఎవరు లేని ఎడారిలో సమ్మతి లేని సుడిగాలిలో ఎవరు లేని జీవితంలో ఎవరు లేవనుకుంటున్నావేమో, ఎటువంటి సుడిగాలిలో ఉన్నా నా దేవుడిని విడిపిస్తాడు. బెదిరిపోయిన చెదరనీయక, బెదిరిపోయిన చెదరనీయక నీ కౌగిలిలో నన్ను దాచావయ్యా. నా కన్నీరే తుడిచావయ్యా. అధికమైనది ఆయన ప్రేమ, అధికమైనది ఆయన ప్రేమ, ఉన్నతమైనది ఆయన ప్రేమ, బలమైనది, శాశ్వతమైన ప్రేమ. గుడారములో ఆదరించినది నా యేసయ్యా. అంధకార గుడారములో ఆదరించినది నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవితం ప్రభువా నీవే నా ఆశ్రయం అని చెప్పండి. నీ మీద ఆధారపడతానయ్యా, నీ మీద ఆధారపడతాను ప్రభువా. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవితం ప్రభువా నీ మీద ఆధారపడతానయ్యా. ఆశ్రయం ఆశ్రయం నా జీవం దాచితివే. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడెనే. నీ జీవితంలో ఎటువంటి భయమైన రాత్రి యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రతి శాపం నుంచి విడుదల కలుగును గాక. ఆయన ప్రధాన కాపరిగా మనం ఉంటున్నవాడు, నిన్ను నడిపించడానికి సిద్ధముగా ఉన్నవాడు. వాక్యమయున్నది సహవాసము. నీకు ధైర్యం రాత్రి నాతో అందరూ పాడాలి ఆఖరిగా. నా జీవం దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవేనా ఆశ్రయం ఆశ్రయం. నా
జీవం నీ కృపలో దాచితివి యేసయ్యా 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 యేసయ్యా. అందరూ ఒప్పుకోవాలి, యేసు నామమున అందరూ పాడాలి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. ఆయన ప్రేమ అపారమైనది, ఆయన ప్రేమ విస్తారంగా నిన్ను ఆవరిస్తుంది. రాత్రి యేసు నామములో దేవుని కృప నిన్ను ఆవరించును గాక, దేవుని కృప నిన్ను ఆవరించును గాక. నిన్నే కనపడుతున్నయ్యా, యేసయ్యా. అందరూ రెండు చేతులు పైకెత్తి యేసయ్యా యేసయ్యా. ప్రతి నాలుక యేసు నామములో ఒప్పుకోవాలి. యేసు నామములో విడుదల, యేసు నామములో సంపూర్ణమైన విజయం, యేసు నామములో సంపూర్ణమైన విమోచన. రాత్రి ప్రతి పథకాల నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. కొలుకునయ్యా నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. రాత్రి యేసు నామాన్ని పలుకుతుండగా నా దేవుడు నీకు విడుదల కలిగించును గాక, నీ జీవితంలో నెమ్మది కలుగును గాక, నీ జీవితంలో శాంతి కలుగును గాక, నీ జీవితంలో సమాధానం కలుగును గాక. ప్రతి విధమైన సాతాను బంధకాలను యేసు నామములో గద్దిస్తున్నాను. నా దేవుడు నీ జీవితంలో నెమ్మది కలిగించును గాక. యేసు నామములో సంపూర్ణమైన విమోచన, సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన ఆత్మ, సంపూర్ణమైన శక్తి యేసు నామములో విడుదల కలుగును గాక. ఓ రెమెందేరే లెమరోహో షందేరే లెమె ఒర్రకెందేరే లెమరోహో షందోరోలమ ఎర్రకెందేరే లెమరోహో షందోరోలమ రెమెందేరే లెమరహ షందేరే లెమె రొక్దోరోలమ రహ షందేరే లెమె ఒర్రకెందేరే లెమరోహో షందోరోలమ రెమెందురులమ రహ షందేరే లెమె రొక్దోరోలమ రహ షందేరే లెమె రొక్దోరోలమ రహ షందేరే లెమరోహో షందోరోలమ. దేవుని ఆత్మ బలముగా నిన్ను దర్శించును గాక, దేవుని నిన్ను బలముగా నింపును గాక, అద్భుతము జరుగును గాక, విడుదల కలుగును గాక, నెమ్మది కలుగును గాక, శాంతి కలుగును గాక, సమాధానం కలుగును గాక. ప్రతి విధమైన చీకటి శక్తులు వేస్తున్నాము గద్దిస్తున్నాను, ప్రతి శాపాన్ని గద్దిస్తున్నాను, ప్రతి పాపాన్ని గద్దిస్తున్నాను. యేసు నామములో దేవుని కృపని ఆవరించును గాక, దేవుని బలమైన శక్తి, దేవుని బలమైన కార్యము చూచును గాక. రాత్రి నెమ్మది కలుగును గాక, సంతోషముతో వెలుగు గాక. నీ దేవుడు నీ హృదయాన్ని నింపును గాక. ఓ రెమెందేరే లెమరోహో షందోరోలమ రెమెందేరే లెమరోహో షందోరో రెకిందిరి లమరహ షందేరే లెమో రెమెందిరి లమరహ షందేరే లెమో. అద్భుతము జరుగును గాక. దేవుని విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో విమోచన. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. రాత్రి దేవుని అద్భుతమైన ప్రసన్నత, రాత్రి దేవుని అద్భుతమైన సన్నిధానము అనుభవిస్తున్న వారు విమోచన, విడుదల. ఈ రాత్రి నీ జీవితంలో సంతోషము, ఈ రాత్రి నీ జీవితంలో నెమ్మది, ఈ రాత్రి నీ జీవితంలో ఆనందము, ఈ రాత్రి నీ జీవితంలో పరిపూర్ణమైన విడుదల యేసు నామములో కలుగును గాక. ప్రతి శాపము, ప్రతి పాపము, ప్రతి బంధకము యేసు శిలువ యాగము ద్వారా కొట్టివేయబడింది. నిన్ను నీతిమంతుడుగానే చూస్తున్నాడు, నిన్ను దేవుని కుమారుడిగా చూస్తున్నాడు. నీ పాప భారమున్న నీ శాపం ఏదైనా దేవుని మీద మోపితే ఈ రాత్రి నీ జీవితంలో సంతోషం, ఈ రాత్రి నీ జీవితంలో సమాధానం. దేవునితో మనం మాట్లాడదాం. అలాగే అందరూ మౌనంగా ఉండగా వాక్యము నిమిత్తము మన మధ్యన దైవజనులు జాషువా గారు ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ అలా మౌనంగా ఉండి దేవునితో మాట్లాడదాం, ఆయన ఆత్మతో నింపబడదాం. ప్రేమగల తండ్రి, సర్వోన్నతమైన కృపగల రాజు, మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తాం. మీ బలిష్టమైన రెక్కల కింద
మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు. నువ్వు చూస్తున్న దేవుడు ప్రభు, ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ప్రజలను చూస్తున్న దేవుడు. రక్షింపబడిన వారికి, ఇంకా రక్షింపబడలేని వారికి నీవు సిద్ధపరిచిన ఆహారము నీ కుమారుని ద్వారా మీరు మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు. విని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు కాకుండా నీ వైపు తిరుగుటకు సహాయం దయచేసి, మీ కృప, మీ భద్రత మీరు దయచేసి, సిలువ యాగములో ప్రభువా సంపూర్ణ విడుదల దయచేస్తారు ప్రభువా. మీ సన్నిధిలో నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిందారహితులుగా ఉండడు కొరకే మాంసయుక్తమైన శరీరమందు నీవు మరణించి సంపూర్ణ విడుదల దయచేసి, మరణమా ముళ్ళెక్కడని అడిగిన ప్రభువా మీకు వందనాలు. ఇదిగో పాల్ థామస్ గారు అయా ఎవరి బిడ్డను మీరు వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు. అనేక ప్రాంతాల్లో కూడా చక్కని వర్తమానం ద్వారా మీరు సూటిగా మాట్లాడుతున్నందుకు వందనాలు. అలాగే ఈ కాలనీ నివాసులకి మీరు సిద్ధపరిచిన ఈ వర్తమానం ద్వారా సూటిగా మీరు మాట్లాడి సహాయం తెచ్చేయమని, ఈ యొక్క ఆరాధన అంతటిని మీరు మహిమ పొందుకున్నందుకు వందనాలు. వాక్య వర్తమానం విడిచుండగా గ్రహింపగల ఆత్మను దయచేయమని ఆ ప్రభువును, మా ప్రాణప్రియుడైన శక్తి కలిగిన క్రీస్తు నామమున పేరట స్తుతించి ప్రార్థించి ఈ మనములు పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి ప్రతి ఒక్కరూ మీకు ఏర్పాటు చేయబడిన స్థలంలో కూర్చుని దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ మీకు ఏర్పాటు చేయబడిన స్థలంలో కూర్చోవాలి. ఎవరు అటు ఇటు తిరగకుండా దేవుని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధానం ఇక్కడ ఉన్నది. దేవుని యొక్క అద్భుతమైన ప్రసన్నత మనం అనుభవిస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండి, ఎవరు అటు ఇటు తిరగకుండా మన వర్తమానంలోనికి, ప్రాముఖ్యమైన సమయంలోనికి వెళ్తున్నాము గనుక మీ హృదయాలను సిద్ధపరచుకొని ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వర్తమానాన్ని వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ రాత్రి? ఎంతమంది సంతోషంగా దేవుని నామాన్ని స్తుతి ఆరాధన చేశారు? ఎంతమంది? కొంతమందేనండి చేతులు అసలు ఎత్తట్లేదు. చేతులు ఎంతమంది తెచ్చుకున్నారు? ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. మీ సౌండ్ ఇంతేనండి? రాజమండ్రి వాస్తవ్యుల సౌండ్ ఇంతేనా? బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. చాలా సంతోషం. మనం ఇంకా ఆలస్యం లేకుండా వర్తమానానికి వెళ్దాము. సమయం కరెక్ట్గా 8:30 అవుతుంది. 9:30 కల్లా వర్తమానము ముగించబడుతుంది. కాబట్టి ఈ దినాన్న ప్రేమ విందు కూడా ఉంది కనుక మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అలాగే ఈ యొక్క 2వ దినాన్న సంపూర్ణమైన విమోచన సభలకు 2వ దినాన్న దైవ వర్తమానికులు, దైవజనులు థామస్ గారు ఏర్పాటు చేయబడి ఉన్నారు. ఆయన చిన్న వయసులోనే 22 వయసులోనే ఆయన అద్భుతంగా వాక్య పరిచర్య చేస్తారు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఆయనకు అద్భుతమైన జ్ఞానాన్ని, యేసుక్రీస్తు వారు ఎలాగైతే చిన్న వయసులో ఆ యొక్క సభల్లో, లేదంటే కొండ మీద ప్రసంగం కానీ, లేదంటే ఆ యొక్క సెన్హెడ్రిన్ సభల్లో ఆయన మాట్లాడుతూ ఉంటే అనేక మంది ఆశ్చర్యపోయారు. అలాగే థామస్ గారు కూడా చిన్న వయసులో దేవుడి యొక్క వాక్యము, దేవుని యొక్క జ్ఞానాన్ని ఆయనకు అనుగ్రహించాడు. ఆయన మనతో సూటిగా, లోతుగా, అద్భుతంగా మాట్లాడతారు. కాబట్టి మీరందరూ ఎవరు ఇంకా అటు ఇటు తిరుగుతున్నారు, ఎవరు అటు ఇటు తిరగకుండా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విని మీ జీవితంలో సంపూర్ణమైన నెమ్మది, సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన విమోచన ఎంతమంది పొందుకోవాలనుకుంటున్నారు? మీరందరూ ఆసక్తిగా ఉన్నారు. దాన్ని బట్టి చాలా సంతోషం. దైవజనులు చాలా దూర ప్రాంతం నుంచి మన మధ్యకు వచ్చారు. అద్భుతంగా కుమారదేవ, రాజమండ్రి, కొవ్వూరు ప్రాంతాలలో అనేక మంది యవనస్తుల మధ్య ఆయన పరిచర్య చేస్తూ, అనేక మంది యవనస్తులను రక్షిస్తూ, అనేక మందిని సత్యమైన వాక్యములో, అనేక మందిని దేవుని యొక్క సర్వసత్యములోనికి నడిపిస్తూ దేవుని కొరకు బహుబలంగా వాడబడ్డానికి దైవజనులని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మన మధ్యన ఉండడం చాలా సంతోషకరం. ఇంకా సమయాన్ని లేట్ చేయకుండా బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని సేవకులు మనం ఆహ్వానిద్దాం. ఈ సమయాన్ని ఆయనకు అప్పచెప్తున్నాను.
ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎవరికి ఇష్టం లేదనుకుంటా. ప్రభునామానికి మహిమ కలుగును. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. మనం ఏమై ఉన్నామో దానంతకి కారణం దేవుని యొక్క కృప. దేవుని కృప వల్లనే మనం ఈ స్థితిలో దేవుని ఆరాధించడానికి, దేవుని మాటలు అందించడానికి, లోకానికి సువార్త అందించడానికి దేవుడు తన ఆధిక్యతను సంఘానికి, పరిశుద్ధులకు మనకు అనుగ్రహించాడు. మరి కూడుకులకు ఆహ్వానించిన దేవుని సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నిన్నటి దినం మనకు దైవ వర్తమానాన్ని అందించిన దైవజనులు సంగీత్ గారికి, అలాగే 2 దినాలు వర్తమానాల ద్వారా, అలాగే శక్తివంతమైన ఆరాధన ద్వారా దేవుని యొక్క సన్నిధి ప్రభావాన్ని మనందరం అనుభవించడానికి సహాయం చేసిన సహోదరులు సాగర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ కుమారదేవం స్థానిక సంఘ దైవజనులు ఉన్నారు, వారికి, వారి కుటుంబకులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి మధ్యలో ఇలాగున మీ అందరితో కలిసి దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని నేను కూడా వినడానికి ప్రభువుని గురించిన కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అనేకులు వాక్యాన్ని వినడానికి ఇక్కడ కూడి వచ్చారనుకుంటున్నాను. దేవుడే మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడును గాక. లేఖనాల్లో నుంచి మనం దేవుని మాటలను చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలను చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలను చదువుతున్నారు. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. 4వ వచనాన్ని మరొకసారి చదువుదాం, చూడండి. ఏలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఇదే బలులను గురించి మాట్లాడుతూ 9వ అధ్యాయం 9వ వచనం చూడండి ఏం చెప్తున్నాడు. ఇదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగుజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఈ లేఖనాలను దేవుడు మన వెండికలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మీకు ఘనమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాగ నీ ఆత్మ ద్వారా సంపూర్ణ విమోచన సభల ద్వారా అనేకులకు సువార్త ప్రకటించడానికి, నీ కుమారులుగా, నీ సంఘంగా నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి, నీ పాదాల యొద్ద నీవే మాతో మాట్లాడతావని కనిపెట్టుకుని ఉంటుండగా నీ వాక్యాన్ని అనుగ్రహించమని, నిలబడిన వాడిని మరుగుపరచమని, మా ప్రభువైన యేసుక్రీస్తును మహింపరిచి మా కనులకు స్పష్టంగా నీ వాక్యం ద్వారా కలిగే వెలుగును కలిగించమని, నీ సన్నిధి కాంతిని మా మధ్య ప్రకాశింపజేయమని, నీ అద్భుత కార్యాలను ఈ రాత్రి జరిగించే అనేకులు యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచులాగున నీ కృపను గ్రహించమని, మా ప్రభువును మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట స్తుతించి ప్రార్థిస్తున్న మా ప్రియ ప్రలోకపు తండ్రి, ఆమేన్. చూడండి, మనం చదువుకున్న లేఖన భాగంలో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, ఏలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. అంటే పాత నిబంధన క్రింద, అంటే ధర్మశాస్త్రం క్రింద బలులు అర్పించబడుతున్నాయి. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని ధర్మశాస్త్రము తేటగా చెప్పుచున్నది అన్నాడు. అంటే పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే, పాపం నుండి మనిషి పరిహరించబడాలంటే, పాపం నుండి సంపూర్ణ విమోచన, సంపూర్ణ విడుదల పొందాలంటే రక్తము చిందించబడాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుంది. అందుకని చెప్పి ఆ ధర్మశాస్త్రం పాపక్షమాపణకు రక్తము అవసరం అని చెప్పింది కాబట్టి దాన్ని మనుషులు ఎలా అర్థం చేసుకున్నారంటే, మరి రక్తం ఎవరిలో కూడా ఉంటుంది? కేవలం మనుషుల్లోనే ఉంటుంది. ఇంకెవరిలో ఉంటుంది? ఎడ్లలో ఉంటుంది, మేకల్లో ఉంటుంది, గొర్రెల్లో ఉంటుంది. కాబట్టి మనుషులందరూ పాప క్షమాపణను దేవుని నుండి ఊహించలేదు, దేవుని నుండి కోరుకోలేదు. వీరు దేన్ని బట్టి కోరుకున్నారంటే, ఎలాగైతే బలులు అర్పిస్తున్నారో ఆ బలుల రక్తం ద్వారా మనం పాప క్షమాపణ పొందుదామని చాలామంది ఆ జంతువుల్ని, ఎడ్లని, మేకలని ఆశ్రయించారు. అయితే వాక్యం చెప్తుంది, ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయట అసాధ్యము.
అంటే పాత నిబంధన కింద ఉన్న బలులు అర్పణలు ఏం చేయలేకపోతున్నాయి? మనుషుని యొక్క పాపాలను తీసివేయలేకపోతున్నాయి. మాత్రమే కాదు, ఇంకేం చేయలేకపోతున్నాయి అంటే 9వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగ చెప్పాడు, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని, ఆ మాట మరలా స్పష్టంగా చదవండి, సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నవి. మన కూడికల పేరేంటి? ఎంతమంది తెలిసి వచ్చారు? కొన్నిసార్లు మనం ఏదైనా ఒక ఆదరణ కూడికి వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే ఒక పెళ్ళికి వెళ్ళాల్సి వస్తుంది. అదే రోజున చాలా చోట్ల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అనుకోండి, వెళ్ళాల్సిన పెళ్ళి కాకుండా ఇంకో పెళ్ళికి వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది? మీరు ఏ తరపు అని అడుగుతారు? పెళ్లి కొడుకు తరపా, పెళ్లి కూతురు తరపు అంటే అక్కడ మనకు సంబంధించిన వాడు ఎవడున్నాడు? అప్పుడు మనం చెప్పాలి భోజనాల తరపు అని. అంటే ఒక కూడికి వెళ్ళిపోయి ఇంకో కూడికి వెళ్ళిపోతాం. అలాగే మీరు ఏమన్నా మిస్ అయ్యి వచ్చారా, లేదంటే ఈ సభలకు రావాలనే వచ్చారా? ఈ సభలకు రావాలని వచ్చారంటే మీకు టైటిల్ తెలిసి ఉంటుంది. ఈ కూడికల టైటిల్ ఏంటి? సంపూర్ణ విమోచన సభలు. దానికే వాక్యం మరొక పేరు పెట్టింది, సంపూర్ణ విమోచన అనగా హెబ్రీ పత్రిక భాషలో చెప్పాలంటే సంపూర్ణ సిద్ధి. 9వ అధ్యాయం 9వ వచనం చదివారా మీరు అందరూ? ఎంతమంది దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి? ఎంతమంది దగ్గర ఉన్నాయి? మీ అందరు బైబిల్స్లో హెబ్రీ పత్రిక 9:9లో పాత నిబంధన బలులకు పెట్టిన పేరంటే సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నవి. సంపూర్ణ సిద్ధి అంటే అర్థం ఏంటి? సంపూర్ణ విమోచన, సంపూర్ణ విడుదల, సంపూర్ణ రక్షణ. దాన్నే హెబ్రీ పత్రికలు ఏమంటున్నాడంటే సంపూర్ణ సిద్ధి అంటున్నాడు. అంటే పాత నిబంధన బలుల ద్వారా మనిషికి ఏం కలగట్లేదు అంటే పాపములు తీసివేయబడట్లేదు, మాత్రమే కాదు సంపూర్ణ సిద్ధి కలగట్లేదు. ఇప్పుడు మరొక వచనం చదువుతాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. చాలామంది విశ్వాసులు రక్షణ కోల్పోతారు అనడానికి, విశ్వాసులు కూడా పాపులే అనడానికి వాడే వచనాల్లో ఒక వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొను ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన యందు పౌలు ఏమంటున్నాడంటే నాకు ధర్మశాస్త్ర మూలమైన నీతి కాదు, నాకేం కావాలంటే విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి కావాలి. అదే పౌలు 12వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఇదివరకే నేను గెలిచితిననేనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననేనను నేను అనుకొనుటలేదు గానే నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితనో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. మరి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. ఈ వచనంలో పౌలు ఏమన్నాడు చూడండి. నేను సంపూర్ణ సిద్ధి పొందానని అనుకుంటున్నాను అన్నాడా, అనుకోవట్లేదు అన్నాడా? చదివారు మీ అందరూ? నేను గెలిచి తినని అనను, సంపూర్ణ సిద్ధి పొంది తినని అనను, అనుకోవట్లేదు అంటున్నాడు. మరి హెబ్రీ పత్రికలో సంపూర్ణ సిద్ధి అంటే ఏమని చెప్పుకున్నాం అర్థం? సంపూర్ణ సిద్ధి అంటే సంపూర్ణ విమోచన, సంపూర్ణ రక్షణ, సంపూర్ణ విడుదల. మరి పౌలు ఏమంటున్నాడు? నేను సంపూర్ణ సిద్ధి పొందానని ఇంకా అనుకోవట్లేదు, నేను దేని చేత అయితే దేని వలనైతే క్రీస్తు చేత పట్టబడ్డానో దానిని పొందుకోవడానికే పరిగెడుతున్నాను అన్నాడు. దీన్ని బట్టి ఏమర్థం వస్తుంది అంటే పౌలు ఇంకా సంపూర్ణ రక్షణ పొందుకోలేదు, పౌలు ఇంకా సంపూర్ణ విడుదల పొందుకోలేదు. పౌలే ఇంకా దేనికోసం పరిగెడుతున్నాడు? నేను ఇంకా గెలవలేదు, నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవట్లేదు, దానికోసమే నేను పరిగెడుతున్నాను అని చెప్పి మరి పౌలు ఎక్కడ అంటున్నాడు. దీన్ని ఉపయోగించుకొని ఈ వచనాన్ని వాడు చాలామంది ఏం చెప్తారంటే, మరి హెబ్రీ పత్రికలో సంపూర్ణ సిద్ధి అని దేని పిలిచాడంటే రక్షణ, పాప క్షమాపణని పిలిచాడు. మరి పౌలు ఏమంటున్నాడు? నేను రక్షణ పొందుకోలేదు అన్నట్టే ఉంది కదా ఈ వచనానికి అర్థం. కాబట్టి దీన్ని సంఘానికి చెప్తూ దీన్ని విశ్వాసులతో మాట్లాడితే ఏమంటారంటే, ఈ మధ్యలో కొంతమంది ఒక బోధ పట్టుకుని వచ్చారు, వీళ్ళు ఏం చెప్తున్నారంటే పాత నిబంధన బలుల ద్వారా సంపూర్ణ సిద్ధి కలగలేదు, కానీ
ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అనేకుల పాపములకు ప్రాయశ్చిత్తంగా అప్పగించాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి ఏం కలుగుతుంది? సంపూర్ణ సిద్ధి కలుగుతుందని చెప్తున్నారు. కానీ పౌలు ఏమని చెప్తున్నాడంటే, నాకు ఇంకా సంపూర్ణ సిద్ధి కలగలేదని భక్తుడైన పౌలే చెప్తుంటే, దుర్బోధకులు మన మధ్యకి వచ్చిన వారు ఏం చెప్తున్నారు? సంపూర్ణ సిద్ధి మేము ఆల్రెడీ పొందేశాం. పాత నిబంధన బలుల ద్వారా సంపూర్ణ సిద్ధి కలగదు, యేసు ప్రభు ద్వారా మాకేం కలిగింది? సంపూర్ణ సిద్ధి కలిగిందని చెప్తున్నారు అని చెప్పి వాక్యాన్ని దూషించేవారు లేకపోలేదు. మరి వారు వాక్యాన్ని దూషించడానికి దేని వాడుకున్నారు? వాక్యాన్ని వాడుకున్నారు. ఎవరెవరైతే యేసుక్రీస్తు ద్వారా నేను సంపూర్ణ సిద్ధి పొందుకున్నాను, సంపూర్ణంగా విమోచించబడ్డానని చెప్తున్నారో వారిని దూషించడానికి వారు వాడేది ఏంటంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం వాడుతున్నారు. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, వాక్యంలో 2 రకాల సంపూర్ణ సిద్ధి ఉంది. అందరూ చెప్పండి, ఎన్ని రకాల సంపూర్ణ సిద్ధి ఉంది? ఇంకా చాలామంది సెట్ అవ్వలేదు అనిపిస్తుంది నాకు. ఇది మందిరం కాదు కాబట్టి మీరు బతికిపోయారు. బైబిల్లో ఎన్ని రకాల సంపూర్ణ సిద్ధి ఉంది? 2 రకాల సంపూర్ణ సిద్ధి ఉంది. హెబ్రీ పత్రికలో సంపూర్ణ సిద్ధి అంటే అర్థం ఏంటంటే సంపూర్ణ విమోచన అని అర్థం. ఫిలిప్పీ పత్రికలో సంపూర్ణ సిద్ధి అంటే అర్థం ఏంటంటే దేవుడు తన పిల్లలందరినీ, విశ్వాసులందరినీ ఏదో ఒక పని నిమిత్తం ఎన్నుకుంటాడు. ఏదో ఒక చిత్తం కోసం, ఏదో ఒక సంకల్పం కోసం దేవుడు మనలందరినీ ప్రత్యేకపరుచుకుంటాడు. ఆ చిత్తం మనలో నెరవేరడమే ఫిలిప్పీ పత్రికలో చెప్తున్నాడు సంపూర్ణ సిద్ధి. దాన్నే పౌలు చెప్తున్నాడు, నేను సంపూర్ణ సిద్ధి పొందానని ఇంకా అనుకోవట్లేదు, దానికోసమే నేను ఏం చేస్తున్నాను, ఇంకా పరిగెడుతున్నానని చెప్తున్నాడు. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే 2వ సంపూర్ణ సిద్ధి దాకా వెళ్ళక్కర్లేదు. విశ్వాసులకు తెలియాల్సింది ఏంటంటే నిజానికి నేను రక్షణ అనే సంపూర్ణ సిద్ధి పొందానా లేదా, సంపూర్ణ విమోచన అనే సంపూర్ణ సిద్ధి నేను పొందానా లేదా. ఇందులో ఎంతమంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు? ఈ గుడికి వచ్చిన వారిలో చేతులు అలాగే ఉంచండి, చేతులు అలాగే ఉంచండి. ఎంతమంది సంపూర్ణంగా విమోచించబడ్డారంటే అందరూ చేతులు పెట్టారు కదా. యేసు ప్రభు ఈ క్షణమే వస్తే, యేసుప్రభు ఈ క్షణమే వస్తాడు రాడా అంటే వచ్చే అవకాశం ఉందా లేదని. మరి కొంతమంది గనులు, జ్ఞానులు బయలుదేరి 2032 అంటున్నారు. మొన్నటిదాకా 27 అన్నారు, ఇప్పుడు 32 అంటున్నారు, తర్వాత 40 అంటారు. ఎప్పుడైనా రావచ్చు, కానీ ఎప్పుడు వస్తాడో పక్కన పెట్టేయండి. యేసు ప్రభు ఈ క్షణమే వస్తే నేను ఆయనతో పాటు ఎత్తబడతాను అనే నమ్మకం ఉన్నవారు మాత్రమే చేతులు పైకి ఎత్తించండి. యేసు ప్రభు వస్తే నేను ఎత్తబడతాను. అది నాకు అర్థమైంది ఏంటంటే, మీకు నిన్న వాక్యం చాలా స్పష్టంగా అర్థమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంపూర్ణ విమోచన సభలు వ్యర్థం కాలేదు. చాలామంది కృపాసత్యం అర్థమైంది. దేవుడు అనేకుల హృదయాల కార్యం ప్రారంభించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వస్తే నేను ఎత్తబడతాన నిరీక్షణ కోసమే దేవుడు అపోస్తుల నుంచింది, నీతి పరిచారకుల నుంచింది. దేవుడు పౌలుని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, అన్యజనులకు నువ్వు కుమారుని ప్రకటించాలి, యేసుక్రీస్తుని ప్రకటించాలి. ఏమని ప్రకటించాలంటే ఆయనే విశ్వాసం మూలంగా అనేకులను నీతిమంతులుగా చేయవాడు. కేవలం అబ్రహాము సంతానంగా ఎంచబడుతున్న ఇశ్రాయేలీలు కాదు నీతిమంతులు. ఎవరెవరైతే యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచుతారో వారందరూ అబ్రహాము కుమారులు, వారందరూ ఆశీర్వాదానికి వారసులు అని చెప్పడానికి పౌలుని ఎన్నుకున్నాడు. కాబట్టి సేవకులు అనబడేవారు, బోధకులు అనబడేవారు ఏం చేయాలంటే, యేసుక్రీస్తు ఈ క్షణమే వస్తే నేను ఎత్తబడతాను అనే నిరీక్షణ విశ్వాసం అందరిలో పుట్టించాలి. ఇక్కడ ఉన్న మీ అందరూ ఆ నిరీక్షణ పుట్టినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి దేవుడు మనకు సంపూర్ణ సిద్ధి అందించి మనకు మన చేతిలో ఆయన ఏముంచాడు చూడండి. అదే మనం ఈ రాత్రి వాక్యంగా వినబోతున్నాం. 116వ కీర్తన, 116వ కీర్తన 12-13 వచనాలు. 116వ కీర్తన 12-13 వచనాలు చూడండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. 13వ వచనంలో అంటున్నాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. మనం అందరం ఈ వచనాలను ఒక పాటలో పాడుకుంటాం. ఏ పాట అండి అది? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఈ వచనాల నుంచి రాసిన పాట ఏంటి? మనందరికీ తెలిసింది, నీవు చేసిన ఉపకారములకు. అందులో రాశారు, విరిగి నలిగిన బలియార్పణముగా నా హృదయమర్పింతును,
విరిగి నలిగిన బలియార్పణముగా నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను నిత్యము నేను స్తుతింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నేను స్తుతింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమని రాశాడంటే, నీవు చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లించుదును. పాత నిబంధన ఏం చెప్తుందంటే ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో గొర్రెల యొక్కయో రక్తాన్ని అర్పించమని చెప్తుంది. కానీ క్రొత్త నిబంధన వచ్చి ఏం చెప్పిందంటే ఎడ్ల యొక్కయో మేకల యొక్క రక్తము మీ పాపములను తీసివేయట అసాధ్యం. అందుకే ఎవరు వచ్చారంటే, ఇదిగో లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన వచ్చి ఏమయ్యాడంటే ఈ ఎడ్లకు ఈ మేకలకు ఈ గొర్రెలకు బదులుగా ఆయనే దేవుని గొర్రెపిల్లగా వచ్చి మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తమయ్యాడు. ఇప్పుడు దేవుని పిల్లలందరి చేతులు ఆయన ఏం పెట్టాడంటే 13వ వచనంలో చెప్తున్నాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఏ పాత్ర? రక్షణ పాత్ర. ఏ పాత్ర? రక్షణ పాత్ర. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనందరి చేతిలో రక్షణ పాత్ర పెట్టడానికి యేసు ప్రభు శిలువలో ఇంకొక పాత్రను త్రాగాల్సి వచ్చింది. మీరు నిన్న సువార్తలో వినే ఉంటారు, మనుషులందరూ పాపులుగా మార్చబడడానికి ఏకైక కారణం ఎవరు? ఆదాము. ఆదాము ఏం చేశాడు? దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించి, ఆజ్ఞాతిక్రమమే పాపము కాబట్టి పాపం చేశాడు. ఆ పాపం ద్వారా ఆదాము సంతానం అంతా ఏమయ్యారు? పాపులయ్యారు. ఈ పాపులందరి చేతిలో ఒక పాత్ర వచ్చింది. ఏంటో తెలుసా? ఉగ్రత పాత్ర. సమయం లేదు కాబట్టి మీకు చూపించట్లేదు. రోమాపత్రిక 1:18లో చెప్పాడు, సమస్త మనుషుల భక్తిహీనతను బట్టి దేవుడు లోకం మీద ఉగ్రతను చూపిస్తున్నాడని చెప్పాడు. అంటే ఆదాము ద్వారా ఎవరెవరైతే పాపులయ్యారో వాళ్ళందరి చేతిలో ఏ పాత్ర ఉంది? ఇప్పుడు ఉగ్రత పాత్ర ఉంది. ఇప్పుడు మన చేతిలోంచి ఎవరైనా ఒకరు వచ్చి మనల్ని రక్షించాలంటే మన చేతిలోంచి ఆ ఉగ్రత పాత్రను ఆయన తీసుకోవాలి. ఎవరైతే మన చేతిలోంచి ఉగ్రత పాత్రను తీసుకోగలుగుతారో ఆ వ్యక్తే మన చేతిలో రక్షణ పాత్రను పెట్టగలడు. మరి పాత్ర ఏమన్నా ఎవరిని బలిమ్మని చెప్పింది? ఎవరినమ్మని చెప్పింది పాత్ర నిబంధన? ఒక మనిషి పాపం ప్రాయశ్చిత్తం అవ్వాలంటే ఎవరిని బలి ఇవ్వాలి? గొర్రెని ఇవ్వాలి. నేను అడుగుతాను, మనస్సాక్షితో ఆలోచించి చెప్పండి, ఒక మనిషి యొక్క విలువ ఒక జంతువు యొక్క విలువ ఒకటేనా? అలాంటప్పుడు ఒక మనిషి దుస్థితిలో పడిపోతే ఒక జంతువు వచ్చి రక్షించగలదా? అసలు పాత నిబంధనలో చెప్పాడు, విశ్రాంతి దినాన్న మీ గొర్రె కానీ గాడిద కానీ గోతులో పడిపోతే దాన్ని ఎవడ తీయాలి పైకి? విశ్రాంతి దినాన్న. ఇప్పుడు గుంతలో కుక్క పడిపోయింది, కుక్క మిమ్మల్ని లేపుతుందా? మీరు కుక్కను లేపుతారా? అదే గుంతలో ఒక పొట్టేలు పడిపోయింది. ఏ పొట్టేలు అనుకున్నారు? ప్రత్యక్ష గుడారంలో పాప ప్రాయశ్చిత్తం కోసం వాడతారు కదా, అదే పొట్టేలు గోతులో పడిపోయింది. దాన్ని ఎవరు తీయాలి బయటికి? మనిషి పొట్టేలుని తీయగలదా? పొట్టేలు మనిషిని తీయగలదా? అంటే గోతులోంచి తను తాను పొట్టేలు తీసుకోలేదంట, కానీ ఒక మనిషి కోసం ప్రత్యక్ష గుడారంలో బలి అయిపోతే ఆ మనిషి యొక్క పాపాన్ని క్షమించగలదా? అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒక జంతువు గోతులో పడితే తన్ను తాను బయటకు తీసుకోలేనిది, ఒక మనిషి ఆదాము ద్వారా పాపంలో పడిపోతే అతని చేతిలో ఒక ఉగ్రత పాత్ర వస్తే ఆ జంతువు బలి అయితే ఆ మనిషి చేతిలో నుంచి ఉగ్రత పాత్రను తీసేసుకుని ఆ మనిషి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించగలదా? జరిగించలేదు. కానీ ధర్మశాస్త్రం ఎంతగా మనుషుల్ని బంధించేసింది, మనుషుల యొక్క కళ్ళను మూసేసిందంటే ఒక మనిషి యొక్క విలువ ఈజ్ ఈక్వల్ టు జంతువు యొక్క విలువ అని చెప్పింది. మీలో చాలామందికి అభ్యంతరం కలగచ్చు, ధర్మశాస్త్రం మనుషులను బంధించేయడం ఏంటి, ధర్మశాస్త్రం కళ్ళను మూసేయడం ఏంటి అనుకోవచ్చు. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం. ధర్మశాస్త్రం నిజంగా బంధించిందా మనుషుల్ని అంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం చూడండి.
21వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లను రాదు. జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్నాడలా. వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని. తర్వాత మాట చూడండి, అందరూ చూడాలి. వచనం 22వ వచనం చదువుతున్నారు. యేసు క్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో. ఇక్కడ లేఖనం అంటే ఏంటి? చాలామంది ఇక్కడ లేఖనము అని ఉంది కాబట్టి ఆది కాండం నుంచి మలకి గ్రంథం వరకు లేఖనాలు కాబట్టి లేఖనం అనుకుంటారు. కానీ ఈ మాట లేఖనం అంటే ఏంటో అర్థం కావాలంటే మనందరికీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చేయాలి. మీరు ఎవరు తీయద్దు. అందులో ఒక వచనం చెప్తాను నేను. అక్షరము చంపును కానీ ఆత్మ జీవంపజేయను. అక్కడ ధర్మశాస్త్రాన్ని ఏమని పిలుస్తున్నాడు? అక్షరము అని పిలుస్తున్నాడు. అదే అక్షరాన్ని గలతీ పత్రికలు ఏమంటారంటే లేఖనము. మీరు కావాలంటే ఇంగ్లీష్ బైబిల్ చదువుకోవచ్చు, అరబిక్ బైబిల్ చదువుకోవచ్చు, గ్రీక్ బైబిల్ చదువుకోవచ్చు. అన్నిటిలో కూడా లేఖనము అంటే అర్థం స్క్రిప్చర్స్ అని లేదు, వాక్యము అని లేదు, ఎక్కడ ఆజ్ఞ అని ఉంది. అంటే అందరినీ పాపంలో బంధించిన లేఖనం ఏది? అదే ధర్మశాస్త్రం. ఏ ధర్మశాస్త్రం అయితే నీ పాపాన్ని గొర్రె విడిపిస్తుంది, నీ పాపాన్ని ఎద్దు విడిపిస్తుంది, నీ పాపాన్ని మేక విడిపిస్తుంది అని చెప్పిందో అదే ధర్మశాస్త్రం మనుషులందరినీ ఎందులో బంధించిందంట? పాపంలో బంధించింది. నేను దీన్ని ఏమంటానంటే కిడ్నాప్ అంటాను. ఎందుకు కూడా చెప్తాను. ఎందుకంటే కిడ్నాప్ చేసిన వాడు ఒక చిన్న పిల్లని లేదంటే ఒక బాలుడిని కిడ్నాప్ చేసినాడు. ఆ బాలుడి యొక్క తల్లికి లేకపోతే ఆ బాలుడి యొక్క తండ్రికి ఫోన్ చేసి ఖచ్చితంగా డిమాండ్ అడుగుతాడు, అడగడా? ఎందుకంటే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది? ఆ పిల్లవాడి యొక్క తండ్రి దగ్గర నుంచి డబ్బో ఏదో ఆశించడం అయి ఉంటుంది. ధర్మశాస్త్రం ఏం కోరుకుందో తెలుసా? ఆదాము చేసిన పాపం ద్వారా మనుషులందరూ ఏమయ్యారు? పాపులుగా మార్చబడ్డారు. ఈ కారణంతో ఏం చేసిందంటే ధర్మశాస్త్రం వచ్చి ఆ మనుషులందరినీ పాపంలో బంధించింది. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం డిమాండ్ ఏంటంటే సంపూర్ణ సిద్ధి కలుగజేయాలని బలులన్నీ ఇక్కడ అర్పించబడుతున్నాయి. కానీ నా డిమాండ్ ఏంటంటే వీళ్ళందరి కోసం తగిన సంపూర్ణ సిద్ధి కలిగించే ఒక్కడు రావాలి. అసలు చాలామందికి అర్థం కాలేదు. రక్తం చిందమ్మకుండా పాపక్షమాపణ కలగదు అని ధర్మశాస్త్రం చెప్పింది. మేమేం చేస్తున్నాం? పొట్టేల యొక్క రక్తం అర్పిస్తున్నాం. మరి చిందించబడితే ఏం కలగాలి? పాపక్షమాపణ కలగాలి. రక్తం చిందిస్తే పాపక్షమాపణ కలుగుతుందని ధర్మశాస్త్రం చెప్పింది. మేము చిందిస్తున్నాం కానీ మా పాపక్షమాపణ కలగట్లేదు ఏంటి? కానీ ధర్మశాస్త్రం ఇంకా స్పష్టంగా అడిగింది, నాకు కావాల్సింది సర్వలోకం మీద ఉన్న ఉగ్రతను తీసేసే రక్షకుడు కావాలి. మీకు అందరికి ఇందాక చెప్పాను, ఎన్ని పాత్రలు ఉన్నాయి బైబిల్లో? 2 పాత్రలు ఉన్నాయి. మొదటిది 116వ కీర్తనలో మనం చదువుకున్న రక్షణ పాత్ర. రెండవది ఆదాము పాపం ద్వారా మనందరి చేతిలోనికి వచ్చింది, అది ఉగ్రత పాత్ర. ఇప్పుడు నిజంగా మనల్ని ఎవడైనా రక్షించే సత్తా ఉన్నోడు వస్తే ఏం చేయాలంటే మనుషులందరి చేతిలో ఉన్న ఉగ్రత పాత్రను తీసుకుని తన చేతిలో పెట్టుకుని దాన్ని అంతటిని భరించి తన చేతిలో ఉన్న రక్షణ పాత్రను మన చేతిలో పెట్టగలిగిన వాడే ఉండాలి. ఉగ్రత పాత్ర గురించి చాలా వచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథాలు కూడా రాయబడింది. అయితే నేను ఒక్క వచనం చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథం 75వ కీర్తన. ఆదాము పాపం ద్వారా లోకం చేతిలోనికి, పాపుల చేతిలోనికి ఏమొచ్చింది చూడండి. 75వ కీర్తన 8వ వచనం చూడండి. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది. అక్కడ వరకు చాలు. ఈ వచనంలో ఏం చెప్తున్నాడంటే యెహోవా చేతిలో ఏముంది? ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో ఏముంది? ద్రాక్షారసం ఉంది, అది సంభారంతో నిండింది. అయితే ఈ పాత్ర ఎవరి కోసం? తర్వాత మాట చదవండి. భూమి మీదనున్న భక్తిహీనులందరూ, అంటే ఆఖరి చొక్క వరకు అని అర్థం, దానిని పీల్చి మృంగివేయవలెను. యెహోవా చేతిలో ఉన్న పాత్ర పేరేంటి? ఇప్పుడు భూమి మీద ఉన్న భక్తిహీనులందరికీ విధించబడిందంట. అదే దేవుని యొక్క ఉగ్రత పాత్ర అంటాం. నేను చెప్పాను కదా రెఫరెన్స్లు, మీరు ఇంటికి వెళ్తారు చదవండి. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 32వ వచనం. తర్వాత యెషయా గ్రంథం 51వ అధ్యాయం అంతా చదవండి. ఈ 2 అధ్యాయాల్లో చెప్పాడు యెహోవా చేతిలో ఉన్న పాత్ర ఏంటంటే ఉగ్రత పాత్ర.
ఆ ఉగ్రత పాత్ర ఎవరికి త్రాగించడానికి చూస్తున్నాడు దేవుడు? భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ ఆఖరి చొక్క వరకు ఏమాత్రం మిగల్చకుండా పాపులందరూ దీన్ని తాగండి అని చెప్పి దేవుడు మనుషులకు వదిలేడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఆదాము ద్వారా ఎవరెవరైతే పాపులయ్యారో ఆ సమస్త మానవుల చేతులకు ఇప్పుడు ఏమొచ్చింది? ఆదాము ద్వారా ఉగ్రత పాత్ర వచ్చింది. భక్తిహీనులు త్రాగే ఉగ్రత పాత్ర వచ్చింది. మన దుర్నీతికి, మన భక్తిహీనతకి, మన పితరుడు ఆజ్ఞను అతిక్రమించినందుకు మనందరి చేతులకి వారసత్వంగా ఏమొచ్చిందంటే ఉగ్రత పాత్ర వచ్చింది. దేవుని కోపము అనే పాత్ర వచ్చింది. మనల్ని రక్షించడానికి వచ్చేవాడు ఏం చేయాలి? ఇప్పుడు మన చేతిలో ఉన్న ఉగ్రత పాత్రను ఆయన తీసుకుని ఆయన చేతిలో ఉన్నదాన్ని ఇప్పుడు మన చేతిలో పెట్టాలి. అందుకే యేసు ప్రభు వచ్చినప్పుడు, మీ అందరికీ తెలిసి భాగం, యేసు ప్రభు గెత్సెమనే తోటలో చాలా ప్రార్థన చేశాడు. దాన్నే మనం కన్నీళ్లతో చేశాడు అని చదువుతాం కదా లేఖనాల్లో. యేసు ప్రభు చాలా కన్నీళ్లతో యాచనలు సమర్పించింది దేనికంటే, ప్రభువా నా దగ్గర నుంచి ఈ గిన్నెను, చదివారా మీరు ఎప్పుడన్నా ఆ వాక్యం చదివారా? దేవా నా దగ్గర నుంచి ఈ గిన్నెను పొరలించి, నేను దీన్ని తాగడానికి నాకు ఇష్టం లేదు అని ఒక పాత్ర గురించి చెప్పాడు. ఆ పాత్రే ఉగ్రత పాత్ర. కానీ చివరికి త్రాగాడా తాగలేదా? ఎందుకంటే ఆయన ఆ ఉగ్రత పాత్రను త్రాగలేకపోతే మనందరి చేతిలో రక్షణ పాత్రను, చేబుని నిత్యము నీ నామమును స్తుతించదును అనే పాత్ర మన చేతిలో ఆయన పెట్టలేడు. అంటే ఎవరెవరైతే ఆదాము ద్వారా పాపులయ్యారో వాళ్ళందరి చేతిలో రక్షణ పాత్రను పెట్టి వారి నోట క్రొత్త కీర్తన ఉంచాలంటే ఖచ్చితంగా ఆ రక్షకుడు వారందరి చేతిలో ఉన్న ఉగ్రత పాత్రను తీసుకోవాలి. అందుకే యేసు ప్రభు చాలా పోరాడాడు ప్రార్థనలో, ఈ గిన్నె నా ఎద్దు నుండి దొర్లించి. ఆ పాత్ర ఏంటంటే తండ్రి దగ్గర నుంచి ఈ కుమారుడు, మీరు చాలా మంచి చదివి ఉంటారు, యేసు ప్రభు చెప్పాడు నేను తండ్రి ఏకమై ఉన్నాము. అంటే తండ్రికి యేసు ప్రభుకి ఏమన్నా భేదం ఉందా దైవత్వంలో? తండ్రి ఎంత అధికారం కలిగినాడు, కుమారుడు కూడా అంతే అధికారం కలిగినాడు. తండ్రి సృష్టిని సృష్టించాడు, కుమారుడు కూడా ఆయన లేకుండా ఈ లోకంలో ఏది కలగలేదని చదువుతాం కదా. అంటే తండ్రికి కుమారుడికి మధ్య ఏముందంటే సమానత్వం ఉంది. తండ్రికి కుమారుడికి మధ్యలో ఏకత్వం ఉంది, సంబంధం ఉంది. కానీ ఆ గిన్నె ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఆదాము పాపం చేసినప్పుడు ఆదాముకు దేవునికి మధ్యలో కూడా ఏముంది? ఒక సంబంధం ఉంది. ఆదాము ఎప్పుడైతే పాపం చేసేటప్పుడు ఆదాము దేవునిలో ఏమయ్యాడు? అప్పటి వరకు తండ్రి కొడుకులు, ఆదాము దేవుడు. కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేసాడో ఆ సంబంధం తెగిపోయింది. ఆ తెగిపోయిన సంబంధానికే ఆ ఉగ్రత పాత్ర అని పేరు. ఇప్పుడు యేసు ప్రభు శిలువలో కనుక ఉగ్రత పాత్ర తాగితే ఆ ఒక్క నిమిషం కుమారత్వం కోల్పోవాల్సి వస్తుంది. అందుకే యేసు ప్రభు శిలువలో పడుకునే 7 మాటల్లో ఒక మాట, నా దేవా నా దేవా నన్నేల చేయి విడనాడితివి. ఎప్పుడైనా యేసు ప్రభు దేవుణ్ణి నా దేవా అని పిలవడం చూసారా? మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు మీరు చదవండి, ఒక్క వచనం దొరకదు ఏమని దేవుణ్ణి నా దేవా అని పిలవడం. కానీ ఒకే ఒక్క సందర్భంలో దేవుణ్ణి నా తండ్రి అని పిలవడం మానేసి నా దేవా అని పిలిచాడు. అది సిలువలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఆయన సిలువలో ఉన్నప్పుడు మనందరం తాగాల్సిన ఉగ్రత పాత్ర ఆయన తాగాల్సి వచ్చింది. ఆ ఒక్క సందర్భంలో ఆయన కుమారత్వాన్ని కోల్పోయాడు. యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు తండ్రితో ఉన్న తన సంబంధాన్ని కోల్పోయాడు. ఎందుకంటే మనందరి చేతిలో ఉండాల్సిన ఉగ్రత పాత్ర ఇప్పుడు ఆయన చేతిలోకి వెళ్ళింది. అది వద్దు అని ఆయన అనుకున్నాడు. కానీ చివరికి ఆయన చెప్పాడు, నా ఇష్టం కాదు తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పి మనందరి ఉగ్రత పాత్రను ఆయన తీసుకుని సిలువలో తన కుమారత్వాన్ని కోల్పోయాడు. ఆయన ఉదయం సిలువ వేయబడ్డాడు, మధ్యాహ్నం సిలువ మీద నుంచి దించారు, సమాధిలో పెట్టారు, అది శుక్రవారం, మళ్ళీ ఆయన ఆదివారం లేచాడు. ఇదే తెలుసు చాలామందికి, ఇదే అనుకుంటారు, నిజం అనుకుంటారు. కానీ అసలు యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే యేసు ప్రభు తన కుమారత్వాన్ని కోల్పోయాడు. కారణం ఏంటంటే మన ఉగ్రత పాత్రను ఆయన చేతిలోకి వెళ్ళకపోతే మన చేతిలో ఒక రక్షణ పాత్ర రాదు. అందుకే చూడండి లూకా సువార్త, ఆయన చాలా ప్రార్థించింది దేనికోసమో చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22:42. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుమో, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. 44 చదవండి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. చెప్పండి, ప్రార్థన అంగీకరించబడితే వేదన ఉంటుందా? మనకి ప్రార్థన అంగీకరించబడకపోతే వేదన ఉంటుందా?
అంటే యేసు ప్రభు చేసిన ప్రార్థనలు అన్నిటిలో ఏదైనా ఒక ప్రార్థన అంగీకరించబడలేదంటే ఈ గిన్నె నా యొద్ద నుండి పొర్లించి, ఒకవేళ ఆ ప్రార్థన ఆ రోజు యేసు ప్రభు చేసిన ప్రార్థన ఒకవేళ దేవుడు వినుంటే ఈరోజు మనందరం చేస్తాం కదా, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను నీతిమంతుని గారు తీర్చని. ఈ ప్రార్థన అంగీకరించబడదు. ఆ రోజు యేసు ప్రభు ప్రార్థన వినలేదు కాబట్టి ఈరోజు మన ప్రార్థన ఆయన విని యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోగానే మనల్ని ఏం చేస్తున్నాడు? నోటితో ఒప్పుకొని హృదయం మందు విశ్వసించడం ద్వారా నీవు రక్షించబడదువు అని చెప్తున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది, లేఖనంలో ఉన్న 2 పాత్రలు, పాపుల చేతిలో ఉన్నది ఉగ్రత పాత్ర, యేసు ప్రభు చేతిలో ఉన్నది రక్షణ పాత్ర. కానీ సిలువలో ఏమైందంటే ఈ 2 తలకిందులైనవి. పాపుల చేతిలోనికి రక్షణ పాత్ర వచ్చింది, కానీ నీతిమంతుడు, దేవుని కుమారుడు, దేవునితో సమానుడు అని పిలువబడ్డాడు కదా, ఆ యేసు ప్రభు చేతిలోనికి ఉగ్రత పాత్ర వచ్చింది. చాలామందికి వాక్యం అర్థమైంది, కానీ మరింతగా దేవుని ప్రేమ మనకు అర్థం కావాలంటే నేను అలా చెప్తున్నాను, మీ అందరి చేతులను ఉగ్రత పాత్రను, మనందరి చేతులను ఉగ్రత పాత్రను ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో తీసుకున్నాడు. ఆయన చేతిలో భక్తిహీనుల మీద కుమ్మరించబడాల్సిన పాత్ర ఆయన చేతిలోకి తీసుకొనబడింది. ఇప్పుడు మన అందరి దగ్గర ఆయన ఏం పెట్టాడంటే రక్షణ పాత్ర పెట్టాడు. మనం ఇలా కూడికలు పెట్టుకుని సభలు పెట్టుకుని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా, నా విమోచకుడు అని పాడుతున్నాం కదా. ఈ స్తుతి కీర్తన మన నోట్లోనికి రావడం కారణం ఏంటంటే మన చేతులకి మీదట ఉగ్రత పాత్ర ఏమాత్రం లేదు. కానీ ఎవరెవరైతే అంధకారంలో ఉండిపోయి, అవివేకంలో ఉండిపోయి, మేము ఇంకా పాపులమే అనుకుంటున్నారో, మేము ఇంకా రక్షించబడలేదు, మాకు ఇంకా సంపూర్ణ సిద్ధి కలగలేదు, మాకు ఇంకా సంపూర్ణ విమోచన కలగలేదు అనుకుంటున్నారు, ఇంకా ఏం చెప్తున్నట్టంటే యేసు ప్రభు శిలువలో ఉన్నప్పుడు ఉగ్రత పాత్ర ఆయన చేతిలోనికి తీసుకోలేదు అని చెప్తున్నట్టు. యేసు ప్రభు చేతిలో ఉగ్రత పాత్ర ఉండకపోతే నీ చేతిలో రక్షణ పాత్ర లేదు. ఈ కూడికలు ఎందుకంటే అనేక మంది భక్తిహీనుల మీద కుమ్మరించబడుతున్న ఉగ్రత నుంచి తప్పించబడాలి, వారి చేతిలోనికి రక్షణ పాత్ర రావాలి. వారందరి నోట్లోనికి రావాల్సిన కీర్తన ఏంటంటే క్రీస్తు యేసునందు నేను దేవుని నీతి, నేను సదాకాలానికి సంపూర్ణుణ్ణి. పాత నిబంధన బలులు అర్పణలు నాకు సంపూర్ణ సిద్ధి ఇవ్వలేకపోయినాయి, కానీ యేసు ప్రభు నాకేమిచ్చాడు? సంపూర్ణ సిద్ధిని ఇచ్చాడు. ఎందుకంటే నా ఉగ్రతను ఆయన తీసుకున్నాడు, ఆయన రక్షణ నాకు ఇచ్చాడు. నా మీద ఉండాల్సిన దేవుని కోపాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు. ఒకవేళ అదే ఉగ్రతను మన మీద వేస్తే మనం నిలబడతామా? ఇప్పుడు ఒక 40 ఏళ్ళ పెద్ద ఆయన ఉన్నాడు, 10 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు. తన బలమంతా ఉపయోగించి కొడితే ఆ పిల్లోడు నిలబడగలడా? దాన్ని ఏమంటారో తెలుసా? ఈ వ్యక్తి యొక్క ఉగ్రతను ఆ పిల్లోడు తట్టుకోలేకపోయాడు. పాత నిబంధన బలులు కూడా అంతే. చాలాసార్లు మీరు గమనించుంటారు, జనులందరూ బలిపీఠాన్ని కట్టి దాని మీద బలి పశువును పెట్టి దేవుణ్ణి స్తుతిస్తుండగా పరలోకం నుంచి పెద్ద అగ్ని వచ్చి ఆ బలిపీఠాన్ని కాల్చేసేది. ఆ తర్వాత బలిపీఠంలో ఒక్క రాయి కూడా నిలబడి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క కోపానికి ఎడ్లు, పొట్టేళ్ళు, గొర్రెలు నిలవలేకపోయినాయి. అందుకే బలిపీఠాలు చల్లా చెదిరైపోయాయి. కానీ యేసుప్రభు ఎలా ఉన్నాడో తెలుసా? మనందరి మీద చూపించాల్సిన కోపం అంతా యేసుప్రభు మీద పడిపోయింది, కానీ ఆయన ఇంకా అలా నిలబడే ఉన్నాడు. యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ పరలోక దర్శనంలో యోహానికి ఏం కనపడుతుందంటే 4 జీవులు కనపడుతున్నాయి, 24 పెద్దలు కనపడుతున్నారు, ఒక పెద్ద సింహాసనం కనపడుతుంది. వీటన్నిటికి మధ్యలో ఎవరు కనపడుతున్నారు చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆ పెద్దలలో ఒకడు ఏడవకమో, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందునని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను, చూడండి ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండట చూచితేనే ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండను. ఆ కన్నులు భూమి అంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఈ వచనంలో యోహాను ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం చూశాడు. ఏంటంటే ఒక గొర్రెపిల్ల అది ఎలా ఉంది? వధింపబడినట్లుంది. కామన్ సెన్స్తో ఆలోచించండి. ఒక గొర్రెపిల్లని పైనుంచి కింద వరకు నరికేశారు. ఆ గొర్రెపిల్ల నిలబడుతుందా, కింద శవంలో పడిపోద్దా? చాలామంది డౌట్గా ఉందా?
ఒక గొర్రె పిల్లని మీరు పైనుంచి కింద వరకు అన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికేశారు, బలి పశువులా బలిపీఠం మీద పెట్టారు. అది ఇంకా నిలబడగలదా లేచి? కానీ యేసు ప్రభు ఎలా కనపడుతున్నాడు యోహాను దర్శనంలో అంటే, వధింపబడ్డాడు, కానీ వధింపబడినట్లున్న గొర్రెపిల్ల శవంలా పడిపోయలేదు. ఎలా ఉంది? వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండట చూచితిని అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధన బలుల మీద దేవుడు తన కోపాన్ని చూపించాలనుకుంటే చూపించలేకపోతున్నాడు. 1% కోపం ఆ బళ్ళు మీద వేయగానే చల్లచెదిరైపోతున్నాయి, మొత్తం బొగ్గు మొక్కల్లా మాడిపోతున్నాయి. ఇప్పుడు సొదొమ గొమొర్రాల మీద దేవుడు ఏం కురిపించాడు? తన కోపాన్ని కురిపించాడు, అగ్ని గంధకాలను కురిపించాడు. ఇప్పుడు వరకు దాని మీద ఏమైనా సఫలత కనపడుతుందా భూమి మీద మొక్కలకి? ఎందుకు? దేవుని కోపం చూపిస్తే ఏ భూమి నిలబడలేదు, ఏ జంతువు నిలబడలేదు. అలాంటప్పుడు పాత నిబంధన తీసుకొచ్చిన గొర్రెలు, ఎడ్లు, మేకలు ఎలా నిలబడతాయి? అందుకే ఏమైందంటే లేవియాకాండం 9వ అధ్యాయం 24వ వచనంలో మీరు చూస్తారు లేఖనంలో, జనులందరూ బలిపీఠం చుట్టూ దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారు. బలిపీఠం మీద బలి పశువును పెట్టారు. దేవుని అగ్ని కురుస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నారు. దేవుని అగ్ని వచ్చింది, మొత్తం చెల్లాచెదిరైపోయింది బలిపీఠం. ఇది ఒక సందర్భం. రెండోది మీ అందరికీ తెలుసు, అంత్యకాల అభిషేకం ఎంతమందికి వచ్చు? పాట అంత్యకాల అభిషేకం పాట ఎంతమందికి వచ్చు? అందులో ఒక చరణం చెప్పండి. మండే అగ్నల్లే రాదేవా అనుపల్లవి. చరణం చెప్పండి ఏదైనా. కర్మేలు కొండ పైన, తర్వాత మీరు అలాంటి పాటలు మర్చిపోవడం చాలా మంచిది. ఆ చరణంలో ఏముందంటే, కర్మేలు కొండ మీద ఏలి ఇటువైపు నిలబడ్డాడు, అటువైపు ఇంచుమించు 450 మంది బయలు ప్రవక్తలు నిలబడ్డారు. ఏలియా ఛాలెంజ్ ఏంటంటే, నేను పూజించేవాడు దేవుడైతే ఖచ్చితంగా ఆకాశం నుండి అగ్ని కురిపించబడుతుందని ఛాలెంజ్ చేశాడు. పైగా అవతలోడు ఏలి ఏమన్నా మ్యాజిక్ చేస్తున్నాడా, ఏలి ఏమన్నా కనికట్టు ఉపయోగిస్తున్నాడా అనుకుంటాడు ఏమన్నా. ఏలి ఏం చేశాడంటే, అసలు ఎంత అగ్గి కూడా రాజకుండా ఉండాలని బలిపీఠం చుట్టూ నీళ్లు నింపేశాడు తొట్లతోటి. అంటే అగ్గిపోలేస్తే వెలుగుతుంది? అసలు కిరసనాలు వేసినా వెలుగుతుందా? ఏం వేసినా వెలగదు. అంటే అగ్ని పుట్టడానికి ఏమాత్రం అవకాశమే లేకుండా ఆ బలిపీఠం చుట్టూ నీళ్లు నింపేశాడు. ఇప్పుడు యెహోవా, నేను నీ దైవజుడిని అయితే నీ అగ్నిని కురిపించాను, అగ్ని కురిసింది, బలిపీఠం చాలా చెదిరైపోయింది. ఇలా మీరు ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఎన్ని వచనాలు చదివినా, ఎన్ని అధ్యాయాలు చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా దేవుని కోపానికి నిలబడిన బలిపీఠం ఒక్కడు కూడా లేదు. కానీ క్రొత్త నిబంధనలకు వస్తే ఒకటే ఒకటి ఉంది, అదేంటంటే సిలువ. మీరు ఎప్పుడైనా గమనించారా? పాత నిబంధనలు ఎప్పుడైనా ఏ బలి పశువైనా, ఏ పొట్టేలైనా తన మీద అగ్ని కురిసిన తర్వాత సమాప్తమైనది అని చెప్పిందా? ఏ పొట్టేలైనా చెప్పిందా? పోనీ ఆ పొట్టేల దగ్గర ఉన్న యాజకుడు చెప్పగలిగాడా? ఒకవేళ నిజంగా ఇతడు సమాప్తమైందని చెప్తే మళ్ళీ ఆ పాపి వెళ్ళిపోయినాడు, మళ్ళీ రాకూడదు. కానీ మళ్ళీ వస్తున్నాడు అంటే సమాప్తమైందా అవలేదా? కానీ క్రొత్త నిబంధనలో దేవుని కోపం అంతా పడినా సరే నాశనం అవ్వకుండా నిలబడిన ఒకే ఒక్క బలిపీఠం అంటే యేసుక్రీస్తు వేయబడిన సిలువ. దాని మీద దేవుని ఉగ్రత, దేవుని కోపం సంపూర్ణంగా పడిపోయింది. ఆ కోపం అంతటిని భరించి, ఆ ఉగ్రత అంతటిని ఆయన భరించి చివరికి చెప్పాడు, సమాప్తమైంది, మీ ఉగ్రత అంతా కొట్టేశాను. ఒకవేళ మీరు ఆ మాట సమాప్తమైనది అనే మాటను గ్రీక్లో చదివితే దాని అర్థం ఏంటో తెలుసా? అప్పంతా తీరిపోయింది అని అర్థం. అంటే ధర్మశాస్త్రం మన మీద ఏం మోపింది? రుణము, పాపము అనే అప్పు మోపింది. ఇప్పుడు తండ్రి అప్పు చేశాడు, తండ్రి చచ్చిపోయాడు, పిల్లలు ఏం చేయాలి? ఆ అప్పు తీర్చాలి. అందుకే ఆదాము చచ్చిపోయినా సరే తర్వాత కయ్యను హేబెలు ఏం తీసుకొచ్చారు దేవుని దగ్గరికి? దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? పాపం వారసత్వం ఇంకా వస్తానే ఉంది. మనకు కయ్యను హేబెలు సందర్భం తెలుసు. ఆదాము పాపం చేశాడు, ఏదైనా నుంచి వెలగొట్టబడ్డాడు, దేవుడు సంతానం ఇచ్చాడు, తర్వాత ఆదాము చచ్చిపోయాడు. ఆదాముకు ఉన్న పిల్లలందరిలో మనకు తెలిసింది ఇద్దరే పిల్లలు. వాళ్ళు ఎవరంటే కయ్యను, హేబెలు. వీరిద్దరూ కూడా అర్పణలు, బలులు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే, దేవుడు కయ్యనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యను అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదు? హేబెలు అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు? దీన్ని బయట వాళ్ళు వెటకారం చేయడానికి, దేవుని దోషం చేయడానికి ఏమంటారంటే, బైబిల్లో ఉన్న దేవుడికి నాన్ వెజ్ పిచ్చి ఎక్కువ. మరి కయ్యను ఏం తీసుకురాలేదు? జంతువుని తీసుకురాలేదు, మాంసాహారం తీసుకురాలేదు కదా అనుకుంటారు.
బుర్రనాడైతే లేవికాండం చదవాలి. మొదటి 2 అధ్యాయంలో ఎక్కడ మాంసాహారం లేదు. 2వ అధ్యాయం నైవేద్యంలో ఏముంది? గోధుమ పిండి, నూనె, ఉప్పు, సాంబ్రాణి ఉంది. అంటే నైవేద్యం వేరు, బలి అర్పణ వేరు. కయ్యను ఏం తీసుకొచ్చాడు? తన పంటలో కొంత భాగాన్ని తీసుకొచ్చాడు. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించడానికి కారణం ఏంటి అంటే మీరేం చెప్తారు? చాలామంది కొన్ని సంవత్సరాలుగా వాక్యం వింటున్నారు కదా, వాక్యం చదువుతున్నారు కదా. ఏం చెప్పమంటారా? మీరు విన్న కారణాల్లో ఒక్కొక్కటి చెప్పమంటారా? మొదటి కారణం ఏంటంటే హేబేలు విశ్వాసాన్ని బట్టి బలిని తీసుకొచ్చాడు. కయ్యనికి విశ్వాసం లేదు, బలి తీసుకొచ్చాడు అనుకుంటారు. విశ్వాసం లేకుండా బలి ఎందుకు తీసుకొస్తాడు? విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఆరాధించాలని ఎవరన్నా చెప్పాడా? అబ్రహాము తర్వాత 430 సంవత్సరాలు గడిచిన తర్వాత, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దేవుని ప్రజలకు తెలిసింది మనం పాపం చేస్తే బలి కోసం జంతువుని తీసుకెళ్లాలంట, దేవుణ్ణి ఆరాధించాలంటే మనం నైవేద్యం తీసుకెళ్లాలంట అని. మరి కయ్యనికి హేబేలుకి ఎవరన్నా చెప్పారా మీరు ఇలా ఆరాధించండి, ఇలా సేవించండి, ఇలా అర్పించండి అని? అంటే తమ మనస్సాక్షిలోంచి, తమ మనసులోంచి దేవుణ్ణి ఆరాధించాలని ఆశ కలిగింది. అంటే కయ్యనికి కూడా దేవుని మీద ఏముంది? విశ్వాసం ఉంది. అంటే మొదటి ప్రతిపాదన కొట్టేశాం. రెండవ కారణం ఏంటంటే కయ్యేను బలిని దేవుడు ఎందుకు అంగీకరించలేదు, హేబేలు బలిని దేవుడు ఎందుకు అంగీకరించారంటే కయ్యేను బలిలో రక్తం లేదు, హేబేలు బలిలో ఏముంది? రక్తం ఉంది. అలాగైతే హెబ్రీ పత్రిక 14:4 ఏలయనగా ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు రక్తము పాపములను తీసిపోయేట అసాధ్యము. మరి ధర్మశాస్త్రం కింద ఉన్న బలుల్ని దేవుడు నాకు అసహ్యం, నాకు పాప పరిహారార్థ బలులు నాకు ఇష్టమైనవి కావు అంటున్నాడు. అలాంటప్పుడు హేబేలు బలి కూడా 2 సమానమే కదా. అర్థమైంది అనుకుంటున్నాను. హేబేలు అర్పించిన బలి పశువు, ధర్మశాస్త్రం కింద అందించబడుతున్న బలి పశువులు 2 ఒకటే కదా. ఒకవేళ నిజంగా హేబేలు అర్పణలో రక్తం ఉంది కాబట్టి దేవుడు అంగీకరిస్తే పాత నిబంధన బలులను దేవుడు కొట్టేయకూడదు. పాత నిబంధన కింద ఉన్న ఇడ్లను కూడా దేవుడు ఏం చేయాలి? వాటిని అంగీకరించిన పాపక్షమాపణ అంగీకరించాలి. కానీ అక్కడ ఆయన ఏమన్నా రాజీ పడుతున్నాడా అంటే హేబేలు దగ్గర రాజీ పడ్డాడు, అంతేనా? అంటే ఆదాము దగ్గర నుంచి మోషే మధ్య ఉన్న వారికి యేసుప్రభు అవసరం లేదు, జంతువులు చాలు. మోషే దగ్గర ఉన్న వారికి మాత్రం యేసుప్రభు కావాలని నియమం ఏమన్నా ఉందా? ఆదాము నుంచి భూమి మీద చచ్చిపోయే ఆఖరి వ్యక్తి వరకు రక్షణ కేవలం యేసుప్రభు ద్వారానే. అలాంటప్పుడు హేబేలు అర్పించిన అర్పణలో రక్తం ఉన్నంత మాత్రాన్న దాన్ని బట్టి కూడా దేవుడు అంగీకరించలేదు. అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం చేసే ఏ పని అయినా అది క్రీస్తును ప్రతిబింబించేదైతే దేవుని చేత అంగీకరించబడుతుంది. హేబేలు యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? కయ్యేనికి విశ్వాసం లేదు, హేబేలుకి విశ్వాసం ఉందంటారు కాదు. ఇద్దరికీ విశ్వాసం ఉంది. కానీ ఇద్దరి విశ్వాసంలో తేడా ఏంటో చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. దేవుడు హేబేలు అర్పణ ఎందుకు అంగీకరించబడిందో వాక్యంలో రాయించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే, ఒకసారి ఆగండి, హేబేలు కయ్యేను కంటే అంటే అర్థం ఏంటి? కయ్యేను శ్రేష్టమైందనే కదా. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఇక్కడ పాటలు పాడారు ఒకరి తర్వాత ఒకళ్ళు. ఫస్ట్ అమ్మాయి బాగా పాడింది, సెకండ్ అమ్మాయి ఇంకా బాగా పాడిందంటే ఫస్ట్ అమ్మాయి దరిద్రంగా పాడిందనా? ఇద్దరూ బాగా పాడారు, కానీ రెండవది ఇంకా బాగుందని. అలాగైతే ఇప్పుడు హేబేలు బలిని ఏమంటున్నాడు? కయ్యేను కంటే శ్రేష్టమైన బలి. అంటే కయ్యేనిది కూడా శ్రేష్టమైన బలే. మరి హేబేలు బలి, హేబేలు అర్పణ ఎందుకు శ్రేష్టమైంది తర్వాత చూడండి. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను, అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఈ అధ్యాయం అంతా ఇదే మాట రాయబడింది. ఆ విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి. ఏ విశ్వాసం? చూడండి 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఒక్కసారి అక్కడ ఆగండి, ఐగుప్తు ధనము కంటే మోషే దేన్ని భాగ్యంగా ఎంచాడు? క్రీస్తు విషయమేనా? మరి మోషే కాలంలో యేసుప్రభు ఉన్నాడా? ఎవరన్నా చెప్తారా? మోషే కాలంలో యేసుక్రీస్తు ఉన్నాడా? మరి మోషే క్రీస్తు విషయమైన నింద అంటాం ఏంటి? అసలు క్రీస్తే లేనప్పుడు క్రీస్తు విషయమైన నింద ఏంటి అంటే ఇక్కడే మనకు ఒక స్పష్టమవుతుంది. ఆదాము నుండి ప్రతి విశ్వాస వీరుడికి ఒక విషయం తెలుసు, క్రీస్తు అనే ఒక వ్యక్తి రాబోతున్నాడు.
ఆయనే మనుషులందరి పాపాన్ని కొట్టేసే బలి, సదాకాలం నిలిచే బలి అర్పించబోతున్నాడు. దాన్ని సూచించే బలులు మాత్రమే అంగీకరించబడతాయి. దానికి వేరుగా జంతువుల్లోనే మనకు రక్షణ ఉంది, జంతువులే మనకి సంపూర్ణ సిద్ధి కలిగిస్తాయి అనేవాడు ఎవడి రక్షణ, ఎవడి అర్పణ, ఎవడి బలి అంగీకరించబడతాయి. హేబేలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? జంతువుని అందులో రక్తం ఉందని కాదు, 2 విశ్వాసం ఉంది కాదు, 3వది ఆ జంతువు క్రీస్తును సూచిస్తుంది కాబట్టి ఇచ్చాడు. అందుకే దాన్ని విశ్వాసమును బట్టి అని జనరలైజ్ చేయలేదు. ఆ విశ్వాసమును బట్టి, ఏ విశ్వాసాన్ని బట్టి మోషే ఎవరి కోసం నిందను భరించాడు? రాబోయే కాలంలో, భవిష్యత్తులో దూరదృష్టితో చూశాడు. ఒకానొక రోజున నా వంటి ప్రవక్త పుట్టబోతున్నాడు, క్రీస్తు అని ఒక మెస్సియా రాబోతున్నాడు, ఆయనే సదాకాలం నిలుచు బలర్పించబోతున్నాడు. మా అందరికీ సంపూర్ణ సిద్ధి కలగలేదు, కానీ మా తర్వాత వచ్చే తరం సంఘం ఏదైతే ఉందో వాళ్ళందరూ ధన్యులు. అంటే హేబేలుకు కూడా ఎవరు తెలుసు? మోషేకు క్రీస్తు తెలుసు, అబ్రహాముకు క్రీస్తు తెలుసు, ఇస్సాకు క్రీస్తు తెలుసు, హేబేలుకు కూడా క్రీస్తు తెలుసు. ఆ క్రీస్తును సూచించే విధంగా ఇచ్చే అర్పణ అంగీకరించబడింది. కాబట్టి మన అర్పణలు, మన బలులు, చాలామందికి సందేహం వస్తుంది, వీళ్ళు ఎప్పుడు పొట్టేలు మేకలు బలులు అంటున్నారు, క్రైస్తవులు అర్పిస్తారా పొట్టేలు మేకలు? మరి వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో. వాళ్ళకి పొట్టేలు బలులు, క్రైస్తవులకి కానుకలు. మీకు అర్థమైందా? యూదులకేమో పొట్టేళ్ల ద్వారా రక్షణ, గొర్రెల ద్వారా విమోచన అనుకుంటారు. మరి క్రైస్తవులు దేని ద్వారా? ఇంట్లో ఏ సమస్య వచ్చినా, వీళ్ళ మీద ఏ శాపమున్నా, ఏ పాపంలో మగ్గిపోతున్నా, వీళ్ళ విషయంలో యాజకుడు ఎవరు? సేవకుడు. వీళ్ళెవరు? వీళ్ళ ఇశ్రాయేలీయులు, ఆయన ఏమో యాజకుడు, వీళ్ళ యాజకులు కాదు. దేవుడి అమ్మ సంఘం అంతటినీ రాజులైన యాజక సమూహం, ఏర్పరచబడిన వంశం, నా సొత్తైన ప్రజలు అంటుంటే, క్రైస్తవులు మాత్రం మేము ప్రజలం, సేవకులు, యాజకులు, మేమిచ్చే కానుకలు, అర్పణలు. ఈ అర్పణలు దేవుడు సేవకుల ద్వారా తీసుకుని మా పాపాన్ని కొట్టివేస్తాడు అనుకుంటున్నారు. వీళ్ళ అవివేకాన్ని బట్టి కొంతమంది దుర్బోధకులు ఏం చేస్తున్నారంటే, మీ ఇంట్లో శాపం కొట్టివేయబడాలంటే దశంభాగం తీసావండి అంటున్నారు. కరెక్టేనా? ఇలా అన్నారా? నేనేమన్నా పుట్టించానా? దశంభాగం తీసావండి, తీకే మీ ఇంట్లో కర్మలు, కష్టాలు, ఆడి చచ్చిపోతున్నాడు, మంచం పట్టించేస్తున్నాడు. ఏంటివి? ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడితిరి అని యేసు ప్రభు సంఘాన్ని గురించి చెప్తుంటే ఆయన వాగ్దానం చేస్తే, మీరు శాపం కింద ఉన్నారు. మమ్మల్ని బాగా చూసుకుంటే, మాకు అర్పణలు అర్పిస్తే, మాకు కానుకలు ఇస్తే, మాకు ఏదో అర్పిస్తే మీ మీద శాపం కొట్టివేయబడుతుంది. మీ ఇంట్లో ఆడు ఎందుకు చచ్చిపోయాడు అనుకున్నావు? ఆడి మీద ఇంకా రోగం ఎందుకు ఉందనుకున్నావు? మీ జీవితం ఎందుకు ఎలా అయిపోయింది? అందుకే తీసి ఇవ్వండి. చాలామంది లేవీల్ని, యాజకులను చాలా గొప్ప వాళ్ళు అనుకుంటారు. అది నిజమే కావచ్చు, కానీ ప్రవక్తల గ్రంథాల్లో ఒకసారి అన్నాడు, అసలు మనుషులు పాపాలు చేయకపోతే లేవీలు కడుపు నిండుతుందా? మనుషులు పాపాలు చేయకపోతే యాజకులు కడుపు నిండుతుందా? యాజకులు కడుపు నిండాలంటే మనుషులు పాపం చేయాలి, ఆ పాపం కోసం బలి తీసుకురావాలి, ఆ బలిని ఈ యాజకుల కుటుంబం తినాలి. అంటే పాత నిబంధన క్రమ యాజకులందరూ ఏం తింటున్నారు? మనుషులు పాపాలు తింటున్నారు. కానీ యేసుప్రభు అలాంటోడా? అందుకే నాకు గొర్రెలు మేకలు వద్దన్నాడు, నేనే సదాకాలం నీ చొక్క బలి అవుతాను అన్నాడు. అంటే పాపాల ద్వారా వచ్చే కూడును కడుపులో పెట్టుకునే దేవుడు కాదు. యాజకులందరూ మరి ఏం తిన్నారు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమోసు గ్రంథం చదవండి, చిన్న ప్రవక్తల గ్రంథాలన్నీ చదవండి. అన్నిట్లో ఎక్కడైనా యాజకులు అర్పించే బలులను గొప్పగా మాట్లాడితే నాకు చూపించండి. మనుషుల పాపముల పరిహారార్థంలో తమ పొట్టకూటిగా యాజకులు చేసుకున్నారు అని చెప్పాడు చిన్న ప్రవక్తల గ్రంథాల్లో. అంటే లేవీల ఉనికి భూమి మీద నిలబడాలంటే, యాజకుల కుటుంబాలు ఇంకా వర్ధిల్లాలంటే మనుషులందరూ ఏం చేస్తూనే ఉండాలి? ఇంకా ఇశ్రాయేలు ఇంకా జీవితాంతం పాపాలు చేస్తూనే ఉండాలి, ఆ పాపాలకు ప్రాయశ్చిత్తంగా బలులు తెస్తూనే ఉండాలి, యాజకులు తింటూనే ఉండాలి, వీళ్ళ కుటుంబం పెరుగుతూనే ఉండాలి. అందుకే ఇప్పుడు కూడా జనాలు ఏమో అలా ఉండిపోతారు. ఎవరైతే బోధకులుగా పరిగణించబడుతున్నారో వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. విశ్వాసులు అంటే వ్యాపారస్తులతో సమానంగా సేవకులు చలామణి అవ్వడానికి కారణం ఎవరు? వాళ్ళు ఏం చెప్తే దానికి తలకి ఊపుతున్న విశ్వాసులు. యాజకులు యాజకత్వం చేసినంతకాలం బలులు తెచ్చేవాడు ఉంటానే ఉంటాడు. అలాగా వ్యాపారస్తులు ఉన్నంతకాలం వాళ్ళు ఏది చెప్పినా వాక్యం ఏం చెప్తుంది అని వినేవాళ్ళు ఉండరు. అసలు యేసు ప్రభు ఈ గిన్నెను నా దగ్గర నుంచి దొర్లించు, ఈ గిన్నె నాకొద్దు అని ఎందుకు వేడుకున్నాడు? అంటే యేసు ప్రభుకు చావంటే భయమా?
అసలు యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన పని ఆయనకి తెలియదా? ప్రతి మనుషుని కొరకు మరణమును రుచి చూడడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఆయన తన మరణం ద్వారా అనేకులను దేవునితో సమాధానపరిచాడు, అనేకులను తన ద్వారా నూతన సృష్టిగా మార్చాడు. దానికి ఆయన వచ్చాడు. కానీ ఆయనకి చావంటే భయం కాదు. ఈ మనుషులందరి పాపం కోసం చనిపోయే క్రమంలో ఆయన శిలువ మీద తండ్రితో ఉన్న తన సంబంధాన్ని ఆ సందర్భంలో కోల్పోవాల్సి వస్తుంది. దానికి ఆయన భయపడ్డాడు. అది ఆయన దానికి దూరం అవ్వాలనుకున్నాడు. కానీ చివరికి నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పి మనందరి ఉగ్రత పాత్రని త్రాగాడు. ఇప్పుడు మన చేతిలో ఏం పెట్టాడు? చాలామంది చేతిలో ఇంకా రక్షణ పాత్రను పెట్టుకుని దేవుని స్తుతించట్లేదు, ఉగ్రతా పాత్రను పెట్టుకుని గుండెలు బాధేసుకుని ఏడు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని అంటాడు, శపితమైన జనమా, అవివేక ప్రజలారా, మీరు జ్ఞానం లేకనే నశించిపోతున్నారు. నీతి ధర్మశాస్త్రము వలననైతే క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. అంటే క్రీస్తు మరణం వల్ల ఏదో ప్రయోజనం ఉంది, కానీ ఆ ప్రయోజనం మన జీవితాలకు రావట్లేదంటే నీతి క్రీస్తు ఉగ్రత పాత్రను త్రాగడం వల్ల కాదని మనం అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నామంటే ఆ ఉగ్రతను అంతా నేనే భరించేయాలి, నేనే భరించేసి నా పాపానికి నేనే రక్షణ తెచ్చేసుకోవాలి, నా పాపానికి నేనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాం. అలాగైతే క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. యూదులేమో మేము సున్నతి చేసుకోగానే మేము నీతిమంతులు అయిపోతాం, సున్నతి చేసుకోగానే ఇశ్రాయేలీలో ఒకరిగా మేము ఎంచబడిపోతాం, మేము ఆశీర్వదించబడిన ప్రజల జాబితాలో జనాభాలో మేము చేరిపోతాం, మా పేరు వంశవళ గ్రంథంలో ఎక్కేస్తుంది, అంటే మేము ఖచ్చితంగా పరలోకి వెళ్ళిపోతాం యూదుల నమ్మకం. ఏళ్ళేమో మా పాపాలకు మేము ఏదోటి ఇచ్చుకోగానే, లేదా మేము దేవుని సన్నిధిలో గుండెలు బాదుకుని ఏడవగానే నా పాపానికి ప్రాయశ్చిత్తం ఎవరు? నేనే. నా పాపానికి అర్పణ ఎవరు? నేనే. కానీ దేవుడు అన్నాడు, మీ పాప పరిహారార్థ బలులు, మీ పూర్ణ హోమాలు నాకు ఇష్టమైనవి కావు అన్నాడు. అదే జంతువుల్ని, అదే పొట్టేల్ని, అదే ఎడ్లని, అదే మేకల్ని ఎటువంటి భక్తుడు తెచ్చినా దేవునికి హేమే. కానీ చాలామంది ఇంకా అవివేకాలు ఉంటున్నారు. నేను మొట్టమొదటి చదివిన వచనానికి వస్తున్నాను. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ 10:4. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. ఆ పాపములు తీసివేయబడుటనే 9:9 అన్నాడు. సంపూర్ణ సిద్ధి. ఇప్పుడు నేను 2వ దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకా 5 నిమిషాలు ఉంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనానికి రండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకే నేను గెలిచి తినని అనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అనను నేను అనుకొనుటలేదు. ఇప్పుడు ఈ 2 వచనాలను కలపండి. హెబ్రీ పత్రిక 9:9లో పాప క్షమాపణ ఏమంటున్నాడు? సంపూర్ణ సిద్ధి అంటున్నాడు. మరి ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? నేను సంపూర్ణ సిద్ధి పొందానని అనుకోవట్లేదు. మరొక వచనం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా. ఎవరంటున్నారు ఈ మాట? మీరందరూ క్రీస్తునందు దేవుని నీతి, మీరందరూ క్రీస్తునందు నూతన సృష్టి అని నేర్పించాడు కదా. నీతికి కారణమగు పరిచర్యకు మూలపితుడుగా నిలబడ్డాడు కదా. అదే పౌలు ఏమంటున్నాడంటే, ఇందువలన నేను నీతిమంతునిగా ఎంచబడను. తర్వాత నన్ను విమర్శించువాడు ప్రభువే. ఈ 2 వచనాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? యేసుక్రీస్తు బలి ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. పౌలు ఏమంటాడు? ఇందువలన నేను నీతిమంతుడుగా ఎంచబడను అంటాడు. యేసుక్రీస్తు బలి ద్వారా మనందరం సంపూర్ణ సిద్ధి పొందుకున్నాం. మరి పౌలు ఏమంటాడు? నేను సంపూర్ణ సిద్ధి పొంది తినని అనుకొనుట లేదు అంటున్నాడు. అంటే పౌలు సంపూర్ణ విమోచన పొందాడా, పొందలేదా? ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్కం చూసారా? ఇందులో పెట్టేసి ఆపేస్తారు, ఇందులో పెట్టేసి ఒక గుహలో బంధించేస్తారు విశ్వాసాన్ని. కానీ బైబిల్లో ఎన్ని రకాల సంపూర్ణ సిద్ధి ఉందనేది బోధకులకు తెలియదు. బైబిల్లో చాలా రకాల సంపూర్ణ సిద్ధి ఉంది. గట్టిగా చెప్పాలంటే 3 ఉన్నాయి. మొదటిది రక్షణ ద్వారా ఒక పాపికి కలిగే సంపూర్ణ సిద్ధి. రెండవది విశ్వాసికి తను చేసే సత్క్రియల ద్వారా కలిగే సంపూర్ణ సిద్ధి. మూడవది
ఆ విశ్వాసి చనిపోయిన తర్వాత క్రీస్తు నాయపడిన దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ద్వారా ప్రశంసించబడతాడు. అది ఒక సంపూర్ణ సిద్ధి. ఇది ఎక్కడ ఉందంటారేమో, హెబ్రీ పత్రిక 12లో మీరు చదువుతారు, ఇంటికి వెళ్తారో చదవండి. మనము ఎక్కడెక్కడికి వచ్చాము అంటే క్రొత్త నిబంధన ద్వారా సియోను కొండకును పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును, తర్వాత అన్నాడు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు అన్నాడు. అంటే వీళ్ళెవరు? సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలంటే తమ జీవితం అంతా దేవుడు తమ పట్ల ఏదైతే అనుకున్నాడో ఆ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు కదా చనిపోయి. వారిని ఏమన్నాడంటే సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు అన్నాడు. అంటే వాక్యం ఎన్ని రకాల సంపూర్ణ సిద్ధి గురించి చెప్తుంది? 3 గురించి చెప్తుంది. ఇందులో పౌలు మాట్లాడుతున్నాడు చూసారా, నేను సంపూర్ణ సిద్ధి పొందానని అనుకోవట్లేదని, అది 2వది. ఎందుకంటే పౌలు ఇంకా చనిపోలేదు, పౌలుకి ఇంకా దేవునికి ఆయుష్ ఇచ్చాడు. అంటే పౌలు భూమి మీద చేయాల్సిన పరిచర్య, పౌలు భూమి మీద చేయాల్సిన సత్క్రియలు ఇంకా మిగిలి ఉన్నాయి. అందుకే పౌలు ఏమంటున్నాడంటే నేను ఇంకా దేవుడు నన్ను దేనికోసమైతే ఏర్పరచుకున్నాడో, దేనికోసం దేవుడు నన్ను నియమించుకున్నాడో ఆ గురిని నేను ఇంకా చేరుకున్నాను నేను అనుకోవట్లేదు. అంటే చాలామంది అనుకుంటారు కదా, అంటే అప్పటి వరకు రోడ్ల మీద తాగేసి పడిపోయినాడు చచ్చిపోయినా ఆడు క్రైస్తవుడు అయితే బ్యానర్ మీద ఏం కడతారు? మంచి పోరాటం దేనికి? రోడ్లను కొలుతాకి. విశ్వాసం కాపాడుకున్నాను, పొరుగు నడుతుమే అవని వల్ల సాయంత్రం అయితే. కానీ బ్యానర్లో ఏం కడతారు? క్రైస్తవుడైతే చాలు. ఆ మాట అయితే బతుకున్నప్పుడు చెప్పినా బాగుండేది. తర్వాత ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు, వారు నీతిమంతులు. అదేమో ఒక బతుకున్నప్పుడు చెప్తారా? ఆడెంత దరిద్రం చచ్చిపోగానే వేసేస్తారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే నీతిమంతుడు అవ్వాలంటే యేసుప్రభు నమ్మకం చచ్చిపోతే చాలు. అంటే చాలామందికి అర్థం కాలేదు, పరుగు కడముట్టించడం ఏంటో అర్థం కాలేదు. అందుకే క్రైస్తవులు ఎవరు చచ్చిపోయినా పరుగు కడముట్టించి నేను విశ్వాసం కాపాడుకుంటున్నాను అనుకున్నాను. కానీ పౌలు అంటున్నాడు నేను ఇంకా నా గురిని చేరుకోలేదు, నేను ఇంకా జీవితంలో అంతా ఏం గెలిచేయలేదు, నేను ఇంకా శ్రేష్టమైన గానాన్ని అంతా పొందేసుకోలేదు, నాకు తెలిసిందే చాలా తక్కువే అని చెప్పుకుంటున్నాడు. ఫిలిప్పీ 3:8 మీరు చదువుకోండి. నేను యేసుక్రీస్తు విషయమైన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము నాకు ఏవేవి లాభకరములై ఉండనో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకుంటున్నాను. దేనికోసం? అతి శ్రేష్టమైన జ్ఞానం కోసం. అంటే పౌలు ఆల్రెడీ నేను జ్ఞానవంతునని చెప్పుకుంటున్నాడా? నేను ఆల్రెడీ గెలిచానని చెప్పుకుంటున్నాడా? దేవుడు నా పట్ల ఉన్న చిత్తాన్ని నేను సంపూర్ణంగా నెరవేర్చానని చెప్పుకుంటున్నాడా? అంటే తనకు సంపూర్ణ సిద్ధి కలిగిందా? జీవితం విషయంలో సంపూర్ణ సిద్ధి కలగలేదు, కానీ రక్షణ విషయంలో సంపూర్ణ సిద్ధి కలిగింది. మీకు అందరికీ చెప్పాలనుకునేది ఇక్కడ అవిశ్వాసం ఉన్నారు. మీకు చెప్తున్నాను, పాత నిబంధన బలులు, మీరు చేసే ఉపవాసాలు, మీ భక్తి ప్రదర్శనలు ఏవి దేవుని ఎదురు మిమ్మల్ని నీతిమంతులుగా చేయలేవు, మీకు సంపూర్ణ సిద్ధిని ఇవ్వలేవు. మేము రక్షణ తీర్మానం చేసాం, బాప్తిస్మం పొందాం, ప్రభు పాలలో పాల్పుచ్చుకున్న విశ్వాసం ఉన్నారు కదా, మీకు చెప్తున్నాను రక్షణ ద్వారా మీరు సంపూర్ణ సిద్ధి పొందారు, కానీ జీవితం విషయంలో మీకు ఇంకా దేవుని వాగ్దానాలు నిలిచే ఉన్నాయి. మీ పట్ల దేవుని చిత్తం ఉంది. దేవుడు తన శరీరం, తన సంఘాలు మిమ్మల్ని అవయంగా చేసుకున్నాడు. అంటే మీ పట్ల దేవుని సంకల్పం ఉంది. మీరు ఇంకా రక్షణ విషయంలో సంపూర్ణ సిద్ధి పొందారు, జీవితం విషయంలో ఇంకా ఏం పొందాలి? సంపూర్ణ సిద్ధి పొందాలి. ఒకానొక రోజున యేసు ప్రభు రాకడో మన పోకడో ఏదోటి జరుగుతుంది. అప్పుడు మన పట్ల దేవుని కలిగి ఉన్న చిత్తమంతా మనం నెరవేర్చామనుకున్నప్పుడు మనకున్న పేరు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుని ఆత్మ. ఇక్కడ ఎంతమంది సువార్తను అంగీకరించిన వారు ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది అవిశ్వాసం ఉన్నారో లేదో తెలియదు. కానీ దేవుని ఉగ్రత మీ ఉపవాసాల మీద పడితే, దేవుని ఉగ్రత మీ బలుల మీద పడితే అవన్నీ చల్లా చెదిరైపోతాయి. దేవుని ఉగ్రతను ఏది తట్టుకోలేదు, కానీ దేవుని ఉగ్రతకు తట్టుకుని నిలబడగలిగిన ఏకైక బలి వధింపబడినట్లున్న దేవుని గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే మీ చేతిలో ఉన్న ఉగ్రత పాత్రను ఆయన తీసుకొని తన చేతిలో ఉన్న రక్షణ పాత్ర మీ చేతిలో పెట్టగలడు. ఒకవేళ ఇదే రాత్రి నేను నీతిమంతుడిగా తీర్చబడాలి, నేను రక్షణ పొందాలి, సంపూర్ణ సిద్ధి అంటున్నారు కదా, ఆ సంపూర్ణ సిద్ధి నేను పొందాలి, నా చేతిలోని కూడా రక్షణ పాత్ర వచ్చి నేను దేవుని స్తుతించాలని అనుకుంటే మీ ఉగ్రత అంతా యేసు ప్రభు చేతిలో ఆయన భరించడాన్ని ఒప్పుకోండి. మీ ఉగ్రత అంతటిని ఆయన తన తల మీద వేసుకుని తండ్రి అనే పిలుపు నుండి నా దేవా అనే పిలిచే పిలుపుకు దిగిపోయి ఇప్పుడు మనలో ఏమించాడో తెలుసా? నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను పెట్టాడు. అంటే అర్థం ఏంటి? మన పిలుపుని ఆయన తీసుకున్నాడు, మనం పిలవాలి. ఒక భక్తులుగా దేవుని మనం దేవా దేవా అని పిలవాలి. కానీ మన పిలుపుని ఆయన తీసుకుని ఆయన ఎప్పుడు నా తండ్రి నా తండ్రి అని పిలిచేవాడు కదా.
ఆ పిలుపుని మన నోట్లో ఉంచాడు, మన హృదయంలో ఉంచాడు. ఆ పిలుపుని ఎల్లప్పుడూ దేవుని పిలవడానికి ధైర్యం కలగడానికి మన హృదయంలో పరిశుద్ధాత్మ సమృద్ధిగా కుమ్మరించాడు. ఈ లేఖనాలు, ఈ తలంపులు మన అందరి హృదయాల్లో భద్రపరచబడును గాక. ఎవరైనా రక్షణ పొందని వారు ఉంటే ఈ ప్రార్థన చేస్తుండగా నేను చెప్తున్న మాటలు తర్వాత మీరు చెప్పండి. ఎవరైతే రక్షణ పొందారో ఈ సభల ద్వారా మనందరికీ ఏం అర్థం కావాలి, మన పట్ల దేవుని యొక్క సంకల్పం ఏంటి, రక్షణ విషయంలో మనం సంపూర్ణ సిద్ధి పొందాం, జీవితం విషయంలో మనం సంపూర్ణ సిద్ధి పొందామా లేదా, దేవుడు మన జీవితంలో మన ముందు పెట్టిన గురి ఏంటి, ఎంతమంది జీవితాన్ని మనం ప్రభావితం చేయగలిగాం, నిజంగా మనం ప్రభు సన్నిధికి వెళ్తే లేక క్రీస్తు సంఘం కొరకు వస్తే మన సత్క్రియలు అనే జాబితాలో మన పేరు ఉండదా, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు అనే జాబితాలో మన పేరు ఉండదా, జీవగ్రంథంలో మన అందరి పేరు వ్రాయబడింది. కానీ సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు అంటే తమ జీవితం అంతా దేవుణ్ణి మహింపరిచిన ఆత్మలు అనే జాబితా ఉంది. ఆ జాబితాలో మనందరం విశ్వాసులందరూ చేర్చబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపణదికి మా ప్రభా, దయగలిగిన మా తండ్రి, మీ యొక్క ఘనమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి వేలాదిగా చెల్లిస్తున్నాం. మరొకసారి ఎలాగన మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ మాటలు వినే కృప అనుగ్రహించిన విధానం బట్టి మనం చూస్తున్నాం. సంపూర్ణ విమోచన సభల ద్వారా మీ వాక్యాన్ని, మీ సువార్తను అవిశ్వాసులకు ప్రకటించడానికి విశ్వాసులు కానీ పిల్లలు కానీ సన్నిధిలో చేరి నేను ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి, ఆ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నా దేవా అనే పిలిచే పిలుపు నుండి నా తండ్రి అని మేము దేవుణ్ణి పిలవడానికి, ఆరాధించడానికి, మా హృదయపూర్వకంగా ఆయన ఆరాధించడానికి, మంచి మనస్సాక్షితో ఆయన సేవించడానికి మా చేతిలో రక్షణ పాత్రను పెట్టిన విధానం బట్టి మనం ఆచరిస్తున్నాం. దీని అంతటికీ గల కారణం మా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఉగ్రతకి పాత్రుడు కాకపోయినప్పటికీ, ఆయన నీతిమంతుడు అయినప్పటికీ, ఆయన మీతో సమానుడైనప్పటికీ మా చేతిలో రక్షణ పాత్రను పెట్టడానికి ఆ శిలువలో మేము త్రాగవలసిన భక్తిహీనులకు విధించబడిన ఆ ఉగ్రత పాత్రను ఆయన పుచ్చుకొని ఆ ఉగ్రత పాత్రను ఆయన సంపూర్ణంగా త్రాగి సమాప్తమైనదని చెప్పి మా పాపపు రుణాన్ని తీర్చివేసిన విధానం బట్టి మనం ఆచరిస్తున్నాం. ప్రభా, మమ్మల్ని నీతిమంతులుగా సంపూర్ణ సిద్ధి పొందిన వారుగా మమ్మల్ని చేసిన విధానం బట్టి మనం ఆచరిస్తున్నాం. అనేకులు తమ భక్తి జీవితం దేవుణ్ణి ఆనందింపజేయగలదని అనుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు మాత్రమే సదాకాలం నిలిచి ఒక్కబలి అర్పించి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలోనికి మమ్మల్ని చేర్చగలడని, పరలోకమనే నిజమైన పరిశుద్ధ స్థలంలో మీ ఎదురు నిలబెట్టగలడని, ఆయన మాత్రమే మా ఉగ్రతను భరించిన వాడని, ఆయన మాత్రమే మా చేతిలో ఆ ఆరాధన పాత్రను, ఆశీర్వచనపు పాత్రను, రక్షణ పాత్రను పెట్టగలడని మీరు మాతో మాట్లాడిన విధానం అంటదిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన వధించబడి కూడా మా కోసం ఇంకా నిలబడి ఉన్నాడని మీ దర్శనంలో మాకు చూపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరం కూడా ఇక్కడ ఎవరైతే విశ్వాసం ఉన్నారో వారు ఏమాత్రం ఏ బోధ చేతనైనా కల్పించబడిన ఉపదేశాల చేత వారు ఎగరగొట్టబడక నీతికి కారణమగు పరిచయలో చేర్చబడే కృపను గురించి మనం అడుగుతున్నాం. ప్రభు, అనేకులు నీ రాకడ జరిగితే సంఘం కోసం ఎత్తబడుట అనే నిరీక్షణ కలిగి ఉన్నారు. ప్రభు, వీరందరి హృదయాల్లోనికి నీ కృపాసువార్తను చేర్చిన విధానం బట్టి మనం ఆచరిస్తున్నాం. ప్రభు, నిన్న మీ దైవజనుల ద్వారా, ఈరోజు మీ సేవకుని ద్వారా మీరు మాట్లాడిన మాటలన్నిటి బట్టి మనం ఆచరిస్తున్నాం. ఎవరైతే వాక్యాన్ని విన్నారో వారందరి హృదయాలు ఈ వాక్యాన్ని ఫలింపజేసిన విధానం బట్టి మనం ఆచరిస్తున్నాం. ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో వారున్న స్థలాల్లో యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటుండగా ప్రభు, మీ జీవగ్రంథంలో మీ సన్నిధిలో వారిని చేర్చుకుంటున్న విధానం బట్టి మనం ఆచరిస్తున్నాం. మా అందరికీ సహోదరులుగా, మా అందరి కుటుంబీకులుగా వారిని చేస్తున్న విధానం బట్టి మనం ఆచరిస్తున్నాం. వారందరూ రక్షణ పొంది సంపూర్ణ సిద్ధి పొందుతుండగా, వారందరూ సంపూర్ణ విమోచన అనుభవిస్తుండగా ప్రభు, ఈ సంపూర్ణ విమోచన సభలను మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చిన విధానం బట్టి మనం ఆచరిస్తున్నాం. అని కోడుకలు ఎవరి ద్వారా అయితే నిర్వహించబడ్డాయి ఆ సేవకును మీరు వాడుకోమని అడుగుతున్నాం. మరింతగా అనేక చోట్ల పలు ప్రాంతాల్లో నీ వాక్యాన్ని ప్రకటించడానికి, అనేకులకు జీవాన్ని కూర్చుని నిరీక్షణ పుట్టించడానికి ఎవరెవరైతే కల్పించబడిన ఉపదేశాలు ఎలా ఉంటున్నారో వారందరినీ సువార్త సత్యంలోనికి తీసుకొచ్చినాగున వారందరి యొద్దకు వెలుగు కలిగించే మీ వాక్యాన్ని పంపించమని అడుగుతున్నా. ఈ రాత్రి అనేకులు నేను నామం ముందు విశ్వాసం ఉంచి ప్రభా నీ నామానికి మహిమ తెస్తుండగా నీ కృపను గ్రహించమని అడుగుతున్నా. ప్రభా, దీని అంతటికి కారణం ఈ సంపూర్ణ విమోచన సభలో కేవలం మహిమ నీకు మాత్రమే చెందినట్లుగా నీ కార్యాలు జరిగించిన విధానం బట్టి నేను ఆచరిస్తున్నా. విన్న వాక్యాన్ని మా అందరి హృదయాల్లో, మా అందరి తలంపులో మీరే భద్రపరచమని ప్రభా, మా పట్ల మీరు ఏదైతే చిత్తాన్ని, సంకల్పాన్ని కలిగి ఉన్నారో ఆ సంపూర్ణ సిద్ధిని మేము పొందినట్టు నీ కృపను గురించమని మా ప్రభువును, మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహింపరుద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లునుగాక. ఒకసారి అందరూ చేతులు ఎత్తి బిగ్గరగా స్తోత్రం చెబుతారా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిదండి, చాలా అద్భుతమైన సందేశాన్ని ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. మానవుల మీద పడాల్సిన ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత యేసుక్రీస్తు వారు ఆయన తీసుకున్నారు. అంటే మన మీద పడవలసిన ఉగ్రత యేసు ప్రభువారు ఆయన మీద వేసుకుని మనకి రక్షణ పాత్రను అనుగ్రహించారు. అంటే రక్షణను ప్రభు మనకిచ్చాడు. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏ పాత్ర ఉంది అంటే రక్షణ పాత్ర. అందరూ చెప్పండి. యేసు ప్రభు ద్వారా కలిగిన రక్షణ ఎప్పటికీ మనం కోల్పోము. చాలామంది నా రక్షణ నేను కోల్పోయాను, ఇంకా దేవుడితో నాకు ఏ సంబంధం లేదు, నేను నరకానికి వెళ్ళిపోతాను, కాబట్టి నా బ్రతుకు చూస్తే, నా జీవితం చూస్తే చాలా దుర్భరంగా ఉంది, కాబట్టి దేవుడు నన్ను ఎప్పుడో విడిచిపెట్టేశాడు అని దేవునికి దూరం అయిపోయిన ప్రజలు చాలామంది ఉన్నారు. అయితే ఈ యొక్క సభల ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడానికి ఆయనను రక్షించినది పోగొట్టుకునే రక్షణ కాదు. అంటే ఆయన ఇచ్చిన రక్షణ పోగొట్టుకునే రక్షణ కాదు. మానవులు గొర్రెలు మేకలు రక్తాన్ని పాపములకు క్షమాపణగా దేవునికి ఇచ్చేవారు. అయితే ఆ యొక్క గొర్రెలు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయడం అసాధ్యము అని తెలుసుకున్నాం. అయితే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము పాపములను సంపూర్తిగా తీసివేయగలిగింది. అంటే పాపములను క్షమించగలిగిన సామర్థ్యము ఆ రక్తంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మీ పాపములు జీవితకాలం క్షమించబడ్డాయి. చేసిన పాపాలు, చేస్తున్న పాపాలు, చేయబోయే పాపాలు ఇవన్నీ క్షమించబడ్డాయి. కాబట్టి విశ్వాసి పరలోకాన్ని సంపాదించుకున్న వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తి ఎప్పటికీ నరకానికి వెళ్ళే అవకాశం లేనే లేదు. అందుకే యేసు ప్రభు ద్వారా కలిగిన రక్షణ అది శాశ్వత కాలం ఉండే రక్షణ. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ కూర్చున్న మీలో ఎవరు విశ్వాసులు ఎవరు కూడా నేను నా రక్షణను కోల్పోయాను అని బాధపడద్దు, నా రక్షణను కోల్పోయాననే భ్రమలో ఉండొద్దు, నేను నరకానికి వెళ్ళిపోతాను అనే ఆలోచన రానివ్వద్దు. నేను పరలోకంలో క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టబడ్డాను. ఇది నేను చేస్తున్న పనుల వల్ల, నా ఉపవాసాల వల్ల, నా మంచి పనుల వల్ల, లేకపోతే నేను ఇచ్చే కానుకల వలన నాకు ఈ రక్షణ వచ్చిందని మీరు అనుకోవద్దు. అలా అనుకుంటే ఆ రక్షణ పోద్ది. కానీ మీరేదో చేస్తే వచ్చిన రక్షణ ఇది కాదు. ఆయన మన ఉగ్రత పాత్రను ఆయన తీసుకుని మనకు రక్షణ పాత్రను మన చేతిలో పెట్టాడు ఆయన. కాబట్టి ఆ రక్షణ ఎప్పటికీ నిలిచే రక్షణ. కాబట్టి ఎంతమంది రక్షణ పొందారో స్తోత్రం చెబుదాం. మీ రక్షణ ఎప్పటికీ మీరు కోల్పోరు. ఎందుకు? దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మంచి వార్త, చెడ్డ వార్త? మీరు ఎప్పటికీ నరకానికి వెళ్ళేవాళ్ళు కాదు విశ్వాసులు. ఇది మంచి వార్త, చెడ్డ వార్త? మంచి వార్తనే సువార్త అంటారు. ఏ వార్త అండి? సు అంటే మంచి, వార్త అంటే మంచి వార్త. మీరు రక్షించబడినా కూడా నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేది మంచి వార్త, చెడ్డ వార్త? మంచి వార్త, చెడ్డ వార్త. మీరు రక్షించబడినా కూడా మీరు నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పే వార్త అది సువార్త ఎప్పటికీ కాదు. యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించారు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఏం ప్రకటించమన్నాడు? సువార్త. మంచి వార్త ఏంటంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ఏ వ్యక్తికి శిక్షా విధి లేనే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మండి. సంపూర్ణమైన విమోచన ప్రభు మనకిచ్చాడు. ఈ విమోచన మీరు నమ్మడం మొదలు పెడితే మీ జీవితాలు అద్భుతంగా కట్టబడతాయి. చప్పట్లు కొడుతూ ప్రభు నామన మహింపడదాం. మన జీవితంలో అద్భుతంగా దేవుని ఆశీర్వాదాలు చూడగలము, అద్భుతమైన స్వస్థతలు చూడగలము, అద్భుతమైన ఆత్మ ఫలాలు చూడగలము, అద్భుతమైన ఆత్మ వరాలను చూడగలము. నమ్మండి. నా రక్షణ నేను ఎప్పటికీ కోల్పోనని చెప్పుకోగలరా? ఇలా చేయేసి చెప్పుకోండి. యేసుక్రీస్తు ద్వారా కలిగిన నా రక్షణ నేనెప్పటికీ కోల్పోను, నేనెప్పటికీ కోల్పోను. క్రీస్తే నా రక్షణ, క్రీస్తే నా నీతి. ఇలా ఉదయం లేవగానే మీరు ప్రార్థన చేసుకోండి. మీ జీవితంలో అద్భుతం జరగకపోతే అప్పుడు అడగండి. ప్రభుకు మహిమ కలుగును గాక. అద్భుతమైన వర్తమానాన్ని అందించిన దైవజనులు మరి
పాల్ థామస్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాము. ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఎంతమంది వాక్యం ద్వారా ఆశీర్వదింపబడ్డారు? బిగ్గరగా హల్లెలూయా చెబుదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ 2 రోజుల కూడికలు మన జీవితంలో చాలా అద్భుతమైన మేలుల్ని తీసుకొచ్చాయి. కాబట్టి విత్తబడిన ఈ వాక్యము గాలికి కొట్టిపోయేలాగా ఉండకూడదు. అంటే మరలా యథాస్థితికి మీరు వచ్చి నా రక్షణ నేను కోల్పోయాను, నేను నరకానికి వెళ్ళిపోతాననే బాధలు ఎవరు ఉండడానికి వీలు లేదు. వాక్యం అది చెప్పట్లేదు. దేవుడు సదాకాలానికి మనల్ని విమోచించాడు. ఈ విమోచన నమ్మితే అద్భుతంగా దేవుని చేత మనం కాపాడబడతాము. అట్టి కాపుదల ప్రభు ద్వారా కలుగునుగాక. హల్లెలూయా. మరి మంచిదండి. ఈ సమయంలో మరి దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. కొద్దిసేపట్లోనే, చాలా తక్కువ సమయంలోనే మేము ముగిస్తాము. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఆఖరి ప్రార్థన, అలాగే ఆశీర్వాదాలతో ఈ కూడికను ముగించుకుందాము. తర్వాత ఈ కూడిక తర్వాత ప్రేమ విందు ఉంది మీ అందరికీ. దయచేసి ప్రేమ విందుని మీరందరూ స్వీకరించాలి. కాబట్టి కొద్ది నిమిషాలు మీరు దయచేసి ఓపిక పెట్టాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ దైవజనులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మహాకృపను బట్టి ఈ యొక్క సభలు పెట్టుకోవడానికి ఆయన ఇచ్చిన ఈ ధన్యకరమైన వాతావరణం బట్టి నేను ఎంతగానో ప్రభుని మరొకసారి స్తుతిస్తున్నాను. క్రీస్తునందు పరిశుద్ధులుగా ఉండుట కొరకై పరిశుద్ధులుగా పిలవబడిన వారు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఆయన మిమ్మల్ని మనల్ని అందరినీ కూడా పరిశుద్ధులుగా ఉండుట కొరకై ఆయన పిలిచి ఉన్నాడు. ఎందుకు పిలిచాడంటే విమోచించాడు కాబట్టి. ఆయన మంచిదండి. ఈ యొక్క మీటింగ్స్ పెట్టాలని ప్రభు ఉద్దేశం మేరకే ఆయన నా మధ్యలో పెట్టిన తలంపు ఆయన నెరవేర్చుకున్నాడు. అయితే ప్రేమతో అనేక మందిని ఆహ్వానించడానికి ప్రభు కృప చూపాడు. బిర్జిపేట నుంచి, అలాగే కుమ్మదేవ్ ప్రాంతం నుంచి, కొవ్వూరు ప్రాంతం నుంచి ఆత్మీయులైన వారు, దైవ సేవకురాలు దీనా తల్లి గారు, వారి కుటుంబంతో, వారి పరిచయం ఉన్న సంఘ సభ్యులతో రాజమండ్రి ప్రాంతం ప్రయాసపడి దేవుని యొక్క వాక్యమును అనేక ప్రజలకు అందింప చేయాలని ఆమెతో ప్రార్థన పరులుగా సంఖ్యలతో ప్రార్థన చేసి ముందుగా ప్రారంభ ప్రార్థన చేస్తూ సంఘాన్ని చక్కగా ఈ యొక్క క్రమ పద్ధతిలో నడవాలని వారి ఎంతో ప్రయాసం నేను చూస్తూ ఉన్నాను. అలాగే కోట్లింగాల ప్రాంత ఇంకా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నన్ను ప్రేమించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించి ఆయన కృపను బట్టి ఇక సభలకు అటెండ్ అయ్యారు. అందుని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ బ్లాక్లో ఉన్నవారు కూడా మీటింగ్స్ పెట్టుకోవడానికి చాలా చక్కగా వారు ఇచ్చిన ప్రేమను బట్టి వారు చూపుతున్న నాకు ఎంతో కృతజ్ఞతకు నా పట్ల చూపారండి. ఎందుకంటే మీటింగ్స్ పెట్టుకోవడానికి చాలా అబ్జెక్షన్ పెడుతూ ఉంటారు, అలా రేపుతూ ఉంటారు, ఇలాగ రకరకాలుగా చేస్తూ ఉంటారు. అయితే ఇది ఏమైనా ప్రభు కృపను బట్టి ఇక్కడున్న ఈ కాలనీ వాసులు ఈ శబ్దాన్ని కూడా భరించుకున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు. నేను అర్లీగానే ముగించేయాలి, చిన్నపిల్లలతో వచ్చే వాతావరణం బాగోలేదు కదని చెప్పాను. దైవ సేవకులు చక్కగా సమయానికి ముగించారు. నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మొదటి రోజు, రెండో రోజు దేవుడు దిగ్విజయంగా ఆయన యొక్క మాటలు తమ సేవకుల ద్వారా మాట్లాడిచ్చాడు. అదంతా నాకు సంతోషము. అయితే సంపూర్ణ విమోచన ఈ సభలలో అందరికీ సంపూర్ణ కలగచేయడానికి దేవుడి భూమి మీదకి వచ్చి అది కలగచేసిన విధానం మనకెంతో సంతోషం కలుగుతుంది. ఇంకా విమోచన కలగలేదన్న వారుగానే ఉన్నారు. ఎంతవరకు అదే వర్తమానం చెప్పి నేను రివర్స్లో చెప్పవసరం లేదు, మరలా మీరు డైవర్ట్ అవుతారు. కనుక వాక్య వర్తమానంలో సూటిగా తేటగా ఘంటాపదంగా మోగుచున్నవి. ఈ వాక్యము దుర్బోధకులు అనేవారు చాలామంది ఉన్నారు. అయితే ఈ వాక్యం కరెక్ట్ కాదనే వారు అనేక మంది ఉన్నారు. అయితే వాక్యాలు విశదపరుస్తున్నాయి. యవన బిడ్డలుగా మేమున్నాం. అయితే వాక్యంలో తప్పు అని మీకు ఏమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని కలుసుకుని సభాపరంగా ప్రేమతో వాక్యాన్ని వ్యత్యాసంతో మాట్లాడుకుంటే చక్కగా ఏది నిజము ఏది అబద్ధము అనేది వాస్తవాలు తెలిస్తే యేసుక్రీస్తు వారు కూడా బోధించిన ప్రతి బోధకుడు అనేక మంది శాస్త్రులకు పరిచయులకు సద్దుకైలు కూడా నచ్చలేదు. దుర్బోధకుడని, బయల్జ్బో అని, తిండిపోతని అని అన్నారు నీతి బోధను. అయితే మమ్మును కూడా పాపము సదాకాలం క్షమించబడతారా అని చాలామంది ప్రశ్నించారు. సేవకులే కావచ్చు, సంఘస్థలే కావచ్చు. ఏదేమైనా నా జీవితంలో నేను కూడా ధర్మశాస్త్రమైన కాడి కింద చాలా నలిగిపోయాను. ఈ కృపగల వాక్యము ద్వారా నా జీవితం తెప్పరిల్లింది. అయితే మీకు డౌట్ ఉండొచ్చు, సదాకాలం సంపూర్ణ చేయబడిందా లేదనేది ఇప్పటి వరకు వివరించారు.
అయితే మీకు వాక్యం ఇది కరెక్ట్ కాదు అని మీకు సందేశం ఉంటే బ్రదర్ సాగర్, బ్రదర్ సంగీత్, బ్రదర్ థామస్, నేను కూడా ఉన్నాను. దేవుని వాక్యాన్ని విశదపరచడానికి సూటిగా మేము సంసిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్థలమైనా. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను, లైవ్లో చెప్తున్నానంటే మీరు లోపల అక్కడ పెట్టుకుండి ప్రచారం చేయడం అంత మాత్రం మంచిది కాదు. లావాదేవీలు ఉంటే వాక్యం ద్వారానే మాట్లాడుకుందాం, మంచిదండి. చాలా సమయాన్ని మీరు ఇక్కడ ఖర్చు పెట్టి దేవుని వాక్యం వినడానికి నాకు చాలా సంతోషం అవుతుంది. నా హృదయపూర్వక వందనం మీ అందరికీ నేను చెప్తున్నాను. ఎందుకంటే పిలవగానే అటెండ్ అవ్వడం నాకు ఎంతో సంతోషం, ఆనందకరం. మరి ముఖ్యంగా నాతోటి స్నేహితులు, నన్ను ప్రేమించి దేవుని అంబడించుచున్నవారు పరిచర్య నిమిత్తం 2 దినాలు ఈ పరిచర్య కొరకు వారు తిరుగుచూ పనులు చేస్తూ వారు ఎంతగానో ప్రయాసపడ్డారని బట్టి వారికి నేను వందనాలు తెలియపరచడం. ఒక్కసారి వారు లేచి నిలబడితే వారందరికీ కూడా మీ యొక్క అభినందనలు తెలియపరచాలని నేను కోరుకుంటున్నాను. ఎవరి బిడ్డలు లేచి నిలబడితే ఒక్కసారి వారికి మీ యొక్క 2 చేతులతో చప్పట్లు కొట్టాలని, వాళ్ళని గౌరవపరచాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. మంచిదండి. సంఘము కూడా ఎంతో చక్కగా పరిచయం చేశారు, స్త్రీలైన వారు కూడా. వారిని బట్టి కూడా నేను ఎంతగానో కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. మొదటి రోజు సంగీత్ గారు దేవుని వాక్యాన్ని అందించారు. నాకెంతో సంతోషమైంది. మీకు సంతోషమైందో లేదో తెలియదు, కానీ సంతోషమైంది అని అంటారు చేతులు ఎత్తుతారు. కానీ అందరూ కొంతమంది చేతులు ఎత్తుతారు, కానీ అది నిజం కాదు. అబద్ధం అనే జీవితంలో జీవించేస్తున్నారు. మంచిది. నేను ఇక చెప్పుకుంటూ అనేకమైన ఉంటే. 2వ రోజు మన మధ్యన ఎవరండి, ఇప్పుడు పేరు చెప్పారు కదా, మీరు చెప్పండి ఒకసారి, గుర్తుపెట్టుకోండి. థామస్ అని ఆ నెంబర్ తీసుకొని మీకు ఎప్పుడైనా వాక్యాలు అర్థం కాకపోతే సంసిద్ధంగా చెప్పడానికి ముందుకుంటాడు. ఎందుకంటే బైబిల్ థియాలజీ చేసిన వాళ్ళు కూడా ప్రియ సహోదరుడితో మాట్లాడలేక వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. నేను లైవ్లోనే చెప్తున్నాను. బైబిల్ థియాలజీ అంటే బైబిల్ కాలేజీలు పెట్టిన వాళ్ళు కూడా మీరు గ్రహించవచ్చు. ఎందుకంటే ఒకరినొకరు సన్మానించుకోవాలని వాక్యం ఉంది. 2వ రోజు ప్రియ సహోదరుడు చక్కని వాక్యాన్ని అందించి తన ప్రజలు, దేవుని ప్రజలు ఎలాంటి దుస్థితిలో ఉన్నారనే ఆ కోణాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. అదే కోణాన్ని విశదపరచుటకు పౌలు వాక్యాలు కరాఖండిగా ఉన్నట్లుగా తన దాసుని ద్వారా మరొక్కసారి మాట్లాడడానికి ఇక వాతావరణం కలగజేశారు. అందును బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. నా వందనాలు నాకు సహోదరునికి నేను తెలియపరిచిన ఇద్దరికి కూడా నేను ఎంతో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. 3వ విషయం, ప్రియ సహోదరుడు చిన్నవాడే సాగర్ శక్తివంతమైన స్తుతి ఆరాధన చేయడానికి తన దేవుడు బహుబలంగా వాడుకుంటున్నాడు. ఆ విషయంలో నేను ఇంకా ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆ సహోదరునికి తోనిగా ఇక్కడ మా అక్క శోభదక్క గారు ఉన్నారు. ఆమె కూడా అసహకారిగా వచ్చి ఆ స్తుతి ఆరాధనలో ముందుకు నడిపించడానికి ఆమెకు కూడా దేవుడు ఎంతగానో కృప చూపుతున్నారు. వారి యొక్క పరిచర్య కుమారదేవంతుల ప్రాంతాల్లో చేస్తున్నారు. వారితోటి యొక్క యవన బిడ్డలు కూడా వచ్చి ఈ పరిచర్యకు ఎంతగానో సహకారులుగా ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేను 5 నిమిషాల్లో మీకు చేస్తానన్నాను. 1 నిమిషంలో నేను కంప్లీట్ చేసేస్తాను. మీ అందరికీ ప్రేమపూర్వకమైన విందు మేము సిద్ధపరిచి ఉన్నాము. అలాగునే నేను ఎవరి గురించి చెప్పకపోతే కనుక, మర్చిపోతే కనుక క్షమించగలరు. అయితే ప్రాముఖ్యంగా ఈ శబ్దము రావడానికి కారకులైన వారు మరి చెప్పకపోతే ఇంటికి వెళ్ళాక రాత్రి తమ్ముడు ఏంటి అని అంటాడు. కానీ ఇప్పుడు కూడా నేను మర్చిపోయేవాడిని కాదు. అన్నకి ఈ మీటింగ్స్ జరగక ముందే, అన్న పలానా టైంలో మీటింగ్ పెట్టాలంటే, తమ్ముడు నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు. అన్నకి బిజీ షెడ్యూల్స్ ఉంటే ఎక్కడ పెడితే అక్కడ. ఈ సౌండ్ నిమిత్తం నువ్వు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను తమ్ముడు, ఎంత హైట్లో పెట్టమంటే అంత హైట్లో పెడతాను వద్దన్నా, కొద్ది మాత్రమే చాలన్నా, లేకపోతే అంతా కూడా పట్టపగలా చేస్తారన్నా. అయితే నాకు చాలా సంతోషం అన్నని బట్టి, జోషన్ని బట్టి. అలాగే తమ్ముడు సునీల్ బట్టి నేను సంతోషిస్తున్నాను.
ఆ తమ్ముడు కూడా అన్నకి సహకారిగా ఉండి ఈ యొక్క పరిచర్యలో ఆ వైర్ పెట్టడాలో చక్కగా ఆ సౌండ్ సిస్టర్ని అన్నకి సహకారిగా ఉన్నాడు. అయితే అన్నకి కుమారుడు ఉన్నాడు. మననే అనుకోకుండా కాలుకి ఫ్రాక్చర్ అయింది. మరి అన్న లేకపోయినా ఆ తమ్ముడు మొత్తగా వర్క్ అంతా చూసుకునేవాడు. మరి ఆ తమ్ముడు కూడకి లేకపోయినా ఆ తమ్ముడికి నేను వందనాలు తెలియపరుస్తున్నాను. వారి యొక్క కుటుంబాన్ని నేను ఎంతో కృతజ్ఞనై ఉన్నాను, సంతోషిస్తున్నాను. మరి ఎంత సౌండ్ పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడిన పని, తక్కువ ఖర్చుతోనే లైన్ చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ఇక్కడ సేవకులు డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు కాదు, అది కూడా నిర్మోహమానికి చెప్తున్నాను. ఇక్కడ కానుకలు కానీ దశమ భాగాల గురించి ఆశించే పరిచర్య కానే కాదు. మీరు నమ్మండి నమ్మకపోండి, లైవ్ ఇది. కనుక కానుకలు కూడా తీసుకోరు, తీసుకోకపోతే గొడవ పెడతాను వెళ్ళేటప్పుడు. ఎందుకంటే మినిమం చార్జెస్కి ఇవ్వాలి కాబట్టి అది నా ప్రేమపూర్వకంగా ఇస్తున్నాను, వారు తీసుకుంటారని సంతోషిస్తున్నాను. మీ అందరూ కూడా ఆ ప్రేమ విందు భుజించి మీ గృహాలకి వెళ్ళాలని, ఈ పరిచర్యతో మీరు ప్రార్థన చేయాలని, మీరు హేతువాదిగా ఉండొద్దు. దయచేసి వాక్యములు ఎక్కడైనా పొరపాటులు ఉంటే నిర్మోహమాటంగా మేమున్నాం, వాక్యములో మీరు మాట్లాడదాం. మంచిదండి. లేచి నిలబడినట్లయితే ఆశీర్వాదం తీసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తారు తల్లిగారు. మన యొక్క ఆత్మీయ దైవజనులలో చిన్న ప్రార్థన చేస్తారు. తదుపరి ఆశీర్వాదం తీసుకుని ప్రేమ విందులోకి వెళ్దాం. మంచిదండి. ఈ కూడికలు ఈ సభలను ముగించుకుందాము. అందరూ ఆఖరి ప్రార్థన అనంతరము ఆశీర్వాదాలతో కూడుకను ముగించుకుందాం ఈ యొక్క సభలను. అలాగే ఈ 2 రోజులు కూడా వాక్యము వినడానికి ఎంతో శ్రద్ధగా ఆసక్తితో వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరు నవ్వుతూ చెప్పండి, అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. వాక్యము మీరు దయచేసి ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే మరలా ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. ఈ మీటింగ్స్ జరగడానికి ఎవరెవరైతే సహకరించారో వారందరికీ కూడా దేవుని ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి ఈ రాత్రి ఈ ప్రార్థన అనంతరము మరి ప్రేమ విందు ఉంది కాబట్టి దయచేసి అందరూ పొందుకుని వెళ్ళండి. దయచేసి ప్రేమ విందుని స్వీకరించండి. మరి ఈ సంఘం అంతటికి, యేసు కృపా ప్రార్థన మందిరం సంఘం అంతటికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాము. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. ఆఖరి ప్రార్థన వెంటనే ఆశీర్వాదము, తర్వాత ముగింపు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దైవజనురాలు దేనా పరిమళ గారు ప్రార్థిస్తారు. వారి ప్రార్థన అనంతరము దైవజనులు ఆశీర్వాదాలతో ఈ కోడికను సభలను ముగించుకుందాము. ప్రార్థన. ఈ మైక్ ఆన్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. మహిమస్వరూపి మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి మీ ఘననామాన్ని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. నాయనా, నీ సేవకులు నిర్ణయించిన రీతిగా పరిశుద్ధాత్మని ఆధ్వర్యంలో సేవా పరిచర్యకు, అలాగే ఈ సభలు జరిగించడానికి పూనుకున్న నీ ప్రియ సేవకులకు మీరెంతగానో సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ ప్రార్థించిన రీతిగా, ఆశించిన రీతిగా దేవా ఈ 2 రోజులు సమస్తము అనుకూలపరిచి అనేకులకు, ఇక్కడ కూర్చున్న వారికి, సంఘాలకు వర్తమానం అందించారు. దేవా నీకు స్తోత్రాలు. వాక్యాన్ని వివరించిన నీ ప్రియకుమారులను ఇంకా బహుబలమైన పాత్రలుగా నిగూఢమైన మర్మాల చేత నింపి నాయనా అనేకులకు నీ సత్య సువార్త చాటి కృపించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. సేవకుని కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి పరిచర్యలు దీవించండి. ప్రభువానికి స్తోత్రాలు. ఈ 2 రోజులు సభలలో పాలు పంచుకున్న ప్రతి కుటుంబము కూడా మీ దేవ దీవెనల చేత నింపబడిలాగున సహాయం చేయండి. విశ్వసించి మీలో ముద్రింపబడిన వారు ఇంకా లోతైన అనుభవాలతో జీవిస్తూ అనేకులకు మాదిరిగా ఉండటానికి సహాయం చేయండి. ఎంతమంది కుటుంబాలు రక్షణ పొందలేదో వారందరూ కూడా ప్రభువా నీ కృప చేతనే నింపబడి మీలో రక్షింపబడటానికి నేను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.
నీ చేతి నీడకు వచ్చిన వారు నీ సురక్షితమైన రెక్కల చాటులో కాపుదల పొందుతూ నీ నామ మహిమార్థముగా రాకడ వరకు కూడా నమ్మకముగా జీవించటానికి నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆదామును బట్టి నాయన మాకు కలిగిన ఉగ్రత పాత్ర మా నుండి నాయన తొలగించి నీ ప్రియకుమారుని ద్వారా క్రీస్తు రక్తము ద్వారా ఆయన ద్వారా మాకు విమోచన కలగచేసి రక్షణ పాత్ర విశ్వసించిన వారికి అనుగ్రహించారు. దేవానికి స్తోత్రాలు. ఇంకా అనేకులు రక్షణ పాత్ర చేతపూని నీకు సాక్షులుగా జీవించే కృపిచ్చి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. దేవాని నామ మహిమార్థముగా ఇంతటి వర్తమానము, ఇంతటి చక్కని వర్తమానం ప్రభువా అందించిన నీ కుమారులను నాయనా యవన బిడ్డలను ప్రభువా నీ సిలువను వెంబడిస్తూ నీ సిలువను భరిస్తూ నీ సిలువను మోస్తూ ప్రభువా అనేకులకు సాక్షార్థముగా జీవించడానికి సహాయం చేయండి. పాలు పంచుకున్న ప్రతి కుటుంబాన్ని మరొక్కసారి మీ దేవదీవెల చేత నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దూర ప్రాంతాల నుండి నాయన శ్రమ అనుకోకుండా వచ్చి వర్తమానం విన్నవారు వారి హృదయాలలో నీ వాక్యం ఫలభరితము కావటానికి ఫలింపు దయచేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఆఖరి వరకు మంచి వాతావరణం ఇచ్చారు నాయన. అలాగే సౌండ్ సిస్టమ్, అలాగే ప్రభు పాటలు పాడటానికి, స్తుతించటానికి, ప్రార్థించటానికి అన్ని విషయాలలో కూడా ప్రభువా మీకు మహిమకరముగా పాల పంచుకున్న కుటుంబాలకు నాయన అనేకులకు దీవెనకరముగా మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు అక్కడ ఆలస్యం అయితే మరలా మేము ఈ రీతిగా నాయన ఈ సేవకుని ద్వారా ఈ సంఘము ద్వారా మరలా ఈ రీతిగా స్తుతించే కృపిచ్చి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క సంపూర్ణమైన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణమైన విమోచన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంపూర్ణమైన సహవాసము కూడి వచ్చిన మీ అందరికీ సదాకాలము తోడుగా ఉండి మనందరినీ అంతము వరకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మాకు ప్రేమపూర్వక వందనాలండి. మీ అందరికీ యేసుక్రీస్తు యొక్క నామం పేరిట వందనాలు. ఇంత సమయం వరకు ఇంత చలిలో ఇంత ప్రయాసపడి చాలా దూరం నుంచి వచ్చిన వారు ఉన్నారు. చక్కగా ఈ యొక్క ప్రాంత నివాసులందరూ ఈ యొక్క సభల నిమిత్తము వారు సహకరించారు. పేరు పేరున మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే యేసు కృప ప్రార్థనా మందిరం వారు మీ అందరికీ అద్భుతమైన ప్రేమ విందుని ఏర్పాటు చేశారు. మీరందరూ చక్కగా దాన్ని స్వీకరించి సంతోషంగా వెళ్ళాలని మనవి చేస్తున్నాను. ఈ యొక్క సభలు ఇంతటితో ముగించబడినవి. మీ అందరికీ వందనాలు. ఇంకా మీలో ఎవరైనా రక్షణ గనక ఇప్పుడే పొందాలి అని అనుకుంటే, ఇప్పుడే యేసుక్రీస్తు వారి కోసం మేము విన్నామండి, మేము రక్షణ తీర్మానం చేయాలి అని గనక మీరు ఎవరైనా ఆలోచిస్తే దైవజనులు ఇక్కడ మేము ఉన్నాము, మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మా వర్తమానాలు కనుక మీరు వినాలనుకుంటే, సత్యమైన వాక్యాన్ని మీరు గ్రహిస్తే కనుక ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ సంగీత్ కీస్, సాగర్ ప్యాడ్స్ అనే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ యొక్క వర్తమానాలు మీరు వినొచ్చు, మేలు పొందుకోవచ్చు. ఇంకా మీలో ఎవరైనా దేవుని మందిరానికి వెళ్లకుండా క్రొత్తగా ఇప్పుడే దేవుని అంగీకరించిన వారు ఉంటే, మీ కొరకు ఈ ప్రాంతంలో యేసు కృప ప్రార్థనా మందిరం ఎల్లప్పుడూ ఆహ్వానిస్తుంది. అద్భుతమైన వాక్యము పరిచర్య ఇక్కడ జరుగుతుంది. దైవజనులు జాషువా గారిచే నడిపించబడుతుంది. కాబట్టి మమ్మల్ని సంప్రదించాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఇక్కడ ఎటువంటి కానుకలు పట్టబడవు. మీలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఈ అద్భుతమైన పరిచర్యకు మీకు సహకారులుగా ఉండాలి, పరలోకంలో మాకు ధనము కావాలి అని కనుక మీరు అనుకుంటే, మీ యొక్క పరిచర్య నిమిత్తము మీ యొక్క ద్వారాలు, మీ యొక్క సహకారం అందించాలని మనవి చేస్తున్నాను. మీ కొరకు వెనకాల ప్రేమపూర్వకమైన విందు సిద్ధపడిచి ఉన్నది. మీరందరూ తిని చక్కగా మీ యొక్క గృహాలకు వెళ్ళి ప్రార్థన పూర్వకంగా మీరందరూ ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. వందనాలండి. దయచేసి భోజనాలు చేస్తున్నప్పుడు మీరు ప్లేటులు ఎవరు